దగ్గర పెట్టాను. శరణం శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమధతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధరచమూనాథలక్ష్మీ ముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నన్ నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో నయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నిరాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృण्वन् రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధిజరావిపత్తివరణైరత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగతసమాససంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం రసశిరసస్య వధన్నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాజతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचगिति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं
భరతాదిభిర్పరివృతం రామం భజే శ్యామలం వామాంకస్థితజానకిం పరిలసత్కోదండదండం కరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైరం జహిరావణిం సకృదేవ ప్రపన్నాగతవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే అరణ్యకాండలో ప్రవేశించాం. విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని రామచంద్ర ప్రభువుకి మనం చేసేటువంటి వాచక కైంకర్యానికి ఒక అనుగుణంగా ప్రారంభించినటువంటి ప్రవచన లహరిలో ఈ శ్రీరామాయణ ప్రవచన లహరిలో భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేత పెద్దల మంగళాశాసనాల బలం చేత అయోధ్యాకాండలో రామపాదుకా పట్టాభిషేకాన్ని ముగించుకుని మనం అరణ్యకాండలో ప్రవేశించాం. అరణ్యకాండ ఓ చాలా విలువైన మోక్షప్రదాయకమైన కాండ అనే వ్యాఖ్యాతలు చెప్పారు. వ్యాఖ్యాతలు కాదు, వాల్మీకి పొందుపరచినటువంటి ఘట్టముల ద్వారా కూడా మనకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, ఒక్కొక్క కాండకి ఒక్కొక్క పేరు పెట్టాడు గోవిందరాజస్వామి గారు. చాలా గొప్ప వ్యాఖ్యాతలు. బాలకాండకి అనుకున్నాం మనం, ఏదో మణిమంజీరం అని పేరు పెట్టారు. అయోధ్యాకాండకి పీతాంబరం అని పేరు పెట్టారు. ఈ అరణ్యకాండకి రత్నమేఖల అని పేరు పెట్టారు. రత్నమేఖల అంటే కట్టిన బట్ట జారకుండా ఉండేటట్టుగా కట్టుకునే బెల్ట్, లేదా ఇది అధకాయము ఇది పూర్వకాయము అని చెప్పడానికి వీలుగా విడదీసే భాగం ఒకటి. రెండవది, సకల జీవులకు ఉత్పత్తి స్థానమైనటువంటి బొడ్డు నాభిస్థానం ఉండేటువంటి చోటది. భగవంతుని యొక్క నాభి నుండి ఏర్పడింది అని కదా చరిత్ర, సృష్టి, పురాణములన్నీ చెప్పాయి. కాబట్టి చాలా గొప్ప విలువైనటువంటి కాండ రత్నమేఖల అని పేరు. ఇక నుంచి పైన చేసేదాన్ని అలంకారము అని అంటారు. ఇప్పటిదాకా చేసిన దీనిని ప్రసాధనం, చేయవలసిన పని. వస్త్రం కట్టుకోవడం అలంకారం కాదు, చేయవలసిన పని. కాళ్ళకి గజ్జలు కట్టుకోవడం, పిల్లలు పెట్టడం చేయవలసిన పని, అలంకారం కాదు. పైన ఆభరణములు కానీ, కిరీటములు కానీ, మకుటములు ఇలాంటివన్నీ కూడా అలంకారములు ఉంటాయి. ఇక్కడ రత్నమేఖల అలాంటివి. రత్నమేఖల అని పేరు పెట్టి విలువైన కాండాన్ని చెప్పి ఇది మోక్షదాయిక అని చెప్పి ఇందులో ఉండేటువంటి మోక్షప్రదాయకమైన అంశాలు చెప్తారు. దీనికి వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తున్న గోవిందరాజులు అంటారు, ఇప్పటిదాకా జరిగిన 2 సర్గలు ముగించుకున్న తర్వాత అథ విరాధానుగ్రహాయ, అంటే విరాధుణ్ణి అనుగ్రహించడం కోసమని తృతీయే 3వ సర్గ ప్రారంభమవుతుంది అని అంటారు. సాధారణంగా ఇప్పటిదాకా మహర్షుల శరణాగతి అనేటువంటి ఒకదాన్ని పొంది రాముడు ఇప్పుడు విరాధుణ్ణి చంపుతున్నాడు. తర్వాత శరభంగుని యొక్క శరణాగతి అనేటువంటి నెపాన్ని పెట్టుకుని ఇంకా రాక్షసాదులందరినీ, ఖరాదులందరినీ చంపుతాడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహర్షుల యొక్క శరణాగతి ముందు కలుగుతూ ఉంటుంది. కానీ శరణాగతి, దీర్ఘ శరణాగతి అని పేరు రావడానికి కారణమైనటువంటి ఘట్టములు ఈ సర్గలో మనకి, ఈ కాండలో కనిపిస్తాయి. కాబట్టి దీనికి అరణ్యకాండ అని పేరు. ఈ అరణ్యకాండ పూర్తి యజ్ఞస్వరూపమైన కాండ, భగవంతుడు యజ్ఞమూర్తిగా మనకు కనిపించే కాండ అంటూ 3వ సర్గని ప్రారంభం చేస్తున్నాము. ఈ 3వ సర్గ ఇత్యుక్త్వా లక్ష్మణ శ్రీమాన్
రాక్షసం ప్రహసన్నివ కో భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథా సుఖం. ఈ శ్లోకంతో ప్రారంభమైంది. కానీ ఈ శ్లోకం లెక్కలోకి ఉండదు. ఈ శ్లోకానికి లెక్క ఉండదు. ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేయలా గోవిందరాజులు. కారణం ఇది ప్రక్షిప్తము అనే ఒక అభిప్రాయం. ప్రక్షిప్తమనే అభిప్రాయం మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు లక్ష్మణస్వామి పాదుకా పట్టాభిషేకానికి ముందు భరతుడు చిత్రకూటానికి వచ్చే సందర్భంలో సుమారు ఒక 97-96 సర్గల దగ్గర అడుగో భరతుడు వస్తున్నాడు, మన మీద దండయాత్రకు వస్తున్నాడు. రామా ధనుసు, అన్నయ్య ధనుస్సు పట్టుకో, యుద్ధానికి సిద్ధంగా, ఈనాడు భరతుడిని లేపేద్దాం అంటాడు లక్ష్మణస్వామి. అక్కడ రాముడు అప్పుడు అంటాడు చాలా చాలా సౌమ్యంగా, భరతుడు దానికోసమే వస్తున్నాడా? అయితే ఒక పని చేస్తా, భరతుడు రాగానే భరత రాజ్యమంతా లక్ష్మణస్వామికి ఇచ్చేయి అంట. ఇచ్చేస్తాడు. భరతుడు నాతో ఉండిపోతాడు, నువ్వు వెళ్ళిపోదు. కానీ రాజ్యమస్మై ప్రదీయతాం, ఇతనికి రాజ్యం ఇవ్వయ్యా అంటే బాఢమిత్యేవ భక్ష్యతి, బాఢం అంటాడు అంతే, అలాగే అంటాడు తప్ప ఎందుకు ఇవ్వాలి, ఇలాగేం మాట్లాడు అనేటప్పటికీ అప్పుడు నోరు పూసుకున్న లక్ష్మణుడు మన ఇందాకనే వదిలించాడు. అంటే అయోధ్యాకాండ చివరిలో అతనికి పోర్షన్ ఏం లేదు పాపం, డైలాగులు కూడా ఏం వాల్మీకి ఏం చెప్పాల. అక్కడి నుంచి ఆయన ఏం చెబితే అది విన్నాడు అంతే, ఏమీ మాట్లాడాలి. మళ్ళీ ఎప్పుడు వచ్చింది వస్తున్నా లక్ష్మణస్వామిని మాట్లాడించాలి అని రాముడు, అమ్మో విరాధులు చూసావా లక్ష్మణ, భయం వేస్తోంది అన్నట్టుగా మాట్లాడితే ఏమిటి భయం, నేనుండగా అంటూ మాట్లాడాడు. ఎంత బాగా మాట్లాడాడో చూసాం మనం. నేనుండగా వాంచి క్రుద్ధో రుద్ధో నాగ ఇవ శ్వసన్, క్రుద్ధుడై రుద్ధుడై ఒక పాము పడగబెట్టి బుసకొట్టినట్లుగా మాట్లాడాడు. అప్పటి నుంచి మాటలన్నీ దాచుకున్నాడు కదా. మాటలన్నీ రాని, చిన్నప్పటి నుంచి మాటలు రాని వాళ్ళకి ఏదో మంత్రప్రయోగం చేసి మాటలు తెప్పిస్తే చిన్నప్పటి మాటలన్నీ ప్రారంభం చేస్తారు. ఏదో తమాషాగా మనకి కథలు కూడా ఉన్నాయి కదా, ఆ రకంగా ఒక్కసారి మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఒక్కడిని చాలు, నీకెందుకు ఒక్క బాణం వేశానంటే వాడిని చంపి ఆ బాణం భూమిలోకి దిగబడుతుంది, వాడి రక్తం అంతా భూమి తాగేస్తుంది అని మాంచి తీవ్రంగా మాట్లాడాడు. మాట్లాడిన తరువాత మళ్ళీ లక్ష్మణస్వామికి మాట ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ శ్లోకము ఎవరైనా పెద్దలు పెట్టుంటారు అని మన పెద్దవాడు వదిలేశారు. ఇందులో ఏమన్నాడంటే, లక్ష్మణుడు రాముడితో అంత కోపంగా మాట్లాడి విరాజుల మీద ప్రహసన్నివ, నవ్వుతూ విరాజులతో మాట్లాడాడు అని శ్లోకంలో ఉంది. ఎలా నవ్వుస్తుంది, దానికి నవ్వు రావడానికి అవకాశం లేదు. లక్ష్మణస్వామి రాంచి తీవ్రంగా ఉంటాడు. సందర్భానుగుణంగా చిన్నగా చిరునవ్వునవేది రాముడు తప్ప లక్ష్మణస్వామి నవ్వడు. ఆయన మొహంలో ఎప్పుడు నవ్వు చూడదు. నవ్వు వచ్చింది అంటే పెద్ద సన్నివేశం ఏదో. కాబట్టి అట్లాగా లక్ష్మణస్వామి నవ్వుతూ మాట్లాడాడు అన్నారు. ఆ శ్లోకానిలాగా మనం అనుసంధానం చేసుకోవడానికి వీలుగా ఉంచేసి వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేస్తున్నారు. అథోవాచ పునర్వాక్యం విరాధ పూరయన్ వనం ఆత్మానం పృచ్ఛతే బ్రూతం కౌయువాంత్వగమిష్యథ అడిగాడు. నేను మాట్లాడితే మీ ఇద్దరు మాట్లాడుకుంటారంటయ్యా. విరాజుల కోపం వచ్చింది. నేనేమో ఎవరు మీరు, ఈ అమ్మాయికి ఎందుకు వెళుతున్నారు, మునివేషాన్ని ధరించి మునిదూషకౌ, మునివేషాన్ని ధరించి ఉన్నారు, మునివేషాన్ని ధరించి తాపసులుగా ఉండవలసానికి విల్లమ్ములతో పని ఏంటి నేను అడిగితే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అథోవాచ పునర్వాక్యం, మళ్ళీ మాట్లాడాడు విరాధుడు. విరాధ పూరయన్ వనం, కొంచెం గట్టిగా సౌండ్ పెంచి మాట్లాడాడు. అంటే కోపం వచ్చింది. నేనంత వాడిని పొందంతున్నా కదా, మీరేమో ఇంతున్నా నా ముందు. నేను అడిగితే భయపడుతూ సమాధానం చెప్పవలసిన వాడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారని కోపం వచ్చి పూరయన్ వనం, ఒకసారి వనమంతా దద్దరిల్లేటట్లుగా మాట్లాడాడు. ఆత్మానం పృచ్ఛతే బ్రూతం కౌయువాన్ క్వగమిష్యథ, అడుగుతోంది ఎవరు వస్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు మాట్లాడుకుంటారు ఏమిటి, కౌయువాన్ మీరెవరు, ఎక్కడికి వెళుతున్నారు అన్నాడు. అనగానే రాముడు మాట్లాడతాడు, లక్ష్మణస్వామి మాట్లాడు. ఆ మాట తీరుకి ఒకసారి లక్ష్మణస్వామికి చిన్న బెంకు వచ్చినట్టుగా ఓ బెరుకు వచ్చింది. ఏమిటి ఇంత భయంకరంగా మాట్లాడుతాడు. అతను స్టన్నై పక్కన నిలబడి ఉన్నప్పుడు రాముడు మాట్లాడడం ప్రారంభించాడు. తమువాచ తతో రామో రాక్షసంజ్వలితాననం పృచ్ఛంతం సుమహాతేజా ఇక్ష్వాకుకులమాత్మనః. రాముడే కనుక ముందు మాట్లాడకపోతే లక్ష్మణస్వామి తీవ్రంగా మాట్లాడేస్తాడు. అతనుకుంటే కోపాన్ని తీవ్రంగా మాట్లాడితే విషయం వెడిసి కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాముడు ఇక్కడ కోపాన్ని అణుచుకుని రామ, ప్రయోగంలో రామ అంటే అర్థం
ఆనందింపచేయుచున్నవాడైన ఇతడు అని అర్థం. రాముడంటే రాముడని కాదు, ఆనందాన్ని కలిగిస్తూ, అంటే విరాజుడు కూడా అబ్బాయి ఎంత బాగా మాట్లాడతాడు ఇతను అనిపించేటట్టుగా మాట్లాడుతాడు. రాక్షసం జ్వలితాననం, వాడు జ్వలితాననం, వాడు చూస్తే మంచి మండిపోతున్న మొహంతో ఉన్నాడు. కానీ రాముడు మాత్రం పృచ్ఛంతం సుమహాతేజా, వాడికి గొప్ప తేజోవంతుడు ఇతను మాట్లాడుతుంటే బాగుంది అనిపించేటట్టుగా ఇక్ష్వాకు కులమాత్మనః, మేము ఇక్ష్వాకు కులానికి చెందిన వాళ్ళమయ్యా అన్నాడు. అంటే ఏం చెప్పాడు? మీరు తాపస్సులై ఉండి ఇలాంటి తప్పుగా చేస్తున్నారు అన్నాడు కదా, మేము క్షత్రియులము అని ప్రారంభించాడు. అంటే నువ్వు అనుకున్న అభిప్రాయం తప్పు, సమాధానం చెప్పే విధానం అని. క్షత్రియౌ వృత్త సంపన్నౌ, మీ ఇద్దరం క్షత్రియులమయ్యా కాబట్టి విల్లము ధరించవచ్చు అని చెప్పక్కర్లా. మీ ఇద్దరం క్షత్రియులం అంటే మాకు ఆయుధాలు ఉండవచ్చు, విల్లములు ఉండొచ్చు, కత్తి ఉండొచ్చు, డాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వదిలేసి. వృత్త సంపన్నవు, నిన్నేమన్నావు గత సర్గలో ఏమన్నాడు? మీ ఇద్దరూ ఒక అమ్మాయితో వెళ్ళడం తప్పు కదా అన్నావు. సభార్యవు అని ప్రయోగించావు, చాలా తప్పయ్యా. వృత్త సంపన్నవు, మీ ఇద్దరు చాలా సౌశీల్యం కలిగిన వాడు. నిన్నటి ప్రశ్నలకి సమాధానాలే చెప్తున్నాడు, వాడికే అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. అది రాముడి మాటల్లో ఉండే తమాషా. తక్షత్రియౌ వృత్త సంపన్నౌ విద్ధినౌ వనగోచరౌ, అడవిలో తిరగవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి అడవిలో తిరుగుతాం. క్షత్రియులం, మంచి సౌశీల్యం కలిగిన వాళ్ళం, అడవిలో తిరగాలి. అడవిలో తిరగాలంటే ఈ వేషం తప్ప ఇంకో వేషం ఉండడానికి వీల్లేదు. క్షత్రియులం కాబట్టి ధనస్సు బాణం పట్టుకోవచ్చు. వృత్త సంపన్నులం కాబట్టి మేము చాలా నియమంతో బతికేవాళ్ళం తప్ప నియమం తప్పి బతికేవాళ్ళం కాదు. ఈ 3 సమాధానాలు చెప్పాడు అని మళ్ళీ అంటున్నాడు. త్వాంతు వేదితుమిచ్చావహ కష్టం చరసి దండకాన్, నా సంగతి చెప్పాం కదా, నీ సంగతి ఏంటి, నువ్వెవరిని, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. చాలా మెల్లగా అందంగా అడిగాడేమో పాపం, దాచుకోకుండా చెప్పడం ప్రారంభించాడు విరాజు. రాక్షసు మీరెవరన్నా అడగడానికి అల్లా, అడిగిన తీరును బట్టి ప్రశ్నని బట్టి జవాబు చెప్పేవాడు ఎంత క్రూరుడైనా కొంత తగ్గి మనతో మాట్లాడేట్టుగా చేస్తాడు. ఇది వాదంలో ఉండే ఒక నైపుణ్యం. రాముడు అలా మాట్లాడాడు. తమువాచ విరాధస్తు, తు అంటే అర్థమైంది. అప్పటిదాకా ఉండే కోపం, జ్వలితాననం, పూరయన్వరం ఇవన్నీ ఎగిరిపోయాయి. ఒకసారి విరాధుడు కొంచెం దిగి రామం సత్యపరాక్రమం, వీడిలో బాగున్నాడు ఈ పిల్లాడు రాముడు, కొంచెం సత్యపరాక్రమంలో ఉన్నాడు అనుకుని హంత, అయ్యో చెప్తానయ్యా, భక్ష్యామి తే రాజన్, ఎంత గౌరవించాడు, ఓ రాజా అని గౌరవించాడు. ఏదో క్షుద్రానో నీచానో మానవాను సంబోధించలా. రాజన్, ఓ రాజా, నిబోధ మమ రాఘవ, ఆ మాట వినవయ్యా. ఇక్ష్వాకు అని చెప్పేటప్పటికీ వీళ్ళంతా రాఘవులు అని తెలుసు కాబట్టి రాఘవ అని ప్రయోగించగలిగాడు. ఈయన రాఘవుడు అని తెలుసుకుంది రాక్షసుడికి. ఇక్ష్వాకు తర్వాత వాడు రఘు మహారాజు కాబట్టి, ఇక్ష్వాకు కులము మాది అని తాను చెప్పాడు కాబట్టి, ఇక్ష్వాకు కులం తర్వాత రఘు మహారాజు ఎప్పుడూ పోయాడు కాబట్టి, ఆ తర్వాత వాడు కాబట్టి రాముణ్ణి రాఘవ అని సంబోధించాడు. వ్యాఖ్యాతులు ఎంత జాగ్రత్త పడతారో ఆలోచించి, లేకపోతే వీడు రాక్షసులకి రాఘవ అని తెలుస్తుందండి అనే అవకాశం ఉంటుంది కదా, అందుకు చెప్పాడు. పుత్ర కిల జయస్యాహం, నేనెవరినో తెలుసునా, జయుడు అనే ఒక గంధర్వుడు ఉన్నాడయ్యా, గంధర్వుని కుమారుణ్ణి. మమ మాతా శతహ్రద, నా తల్లి పేరు శతహ్రద అని పేరు. విరాధ ఇతి మాం ప్రాహు పృథివ్యాం సర్వరాక్షసా, అంటే ఆ ఇద్దరి కథ చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో చెప్పలా. నన్ను మా రాక్షసులంతా, ఇక్కడ ఉండే రాక్షసులంతా విరాధుడు అని అంటారు అన్నాడు. విరాధ అనే పదానికి విగతమారాధనం ఎస్య సహ విరాధ, అంటే వాడి దగ్గరికి వెళ్ళడానికి కానీ, వాడితో మాట్లాడడానికి కానీ, వాడికి ఏదన్నా ఇవ్వడానికి కానీ ఎవరు సాహసించరు. అది విరాధ. రాధు ప్రేణనే అని ధాతు. రాధ అంటే ఇష్టపడి వెళ్ళడం. విరాధ వాడి దగ్గరికి వెళ్ళడం ఎవ్వరూ ఇష్టపడరు. పైగా విరాధ ఇతిమాం ప్రాహు, వాడిని ఎవరు మాట్లాడకండిరా, వాడితో చేయకండిరా, వాడితో మాట్లాడకండి, వాడితో తిరగకండి అని చెప్పి ఎవరు చెప్తారు? రాక్షసులంతా చెప్తారు. అంటే వాళ్ళందరికంటే మించిన రాక్షసుని అని చెప్పాడు తనకి తానే. ఎంత సిన్సియర్గా, నేను నువ్వు అనుకునే రాక్షసులందరికంటే దుర్మార్గుణ్ణి అని మెల్లగా చెప్పాడు. చెప్పి నేను సామాన్యులు అనుకుంటున్నావా, తపసా చాపి మే ప్రాప్త,
నేను గొప్ప తపస్సు చేశా, మామూలు వాడినైతే కాదు సుమా, తపస్సు చేశాను. ఎవరి కోసం? బ్రహ్మణో హి ప్రసాదజ. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. శస్త్రేణ అవధ్యతాలోకే. ఎలాంటి ఆయుధము నా మీద పనిచేయదు సుమా. మీరు విల్లమ్ములు పట్టుకొచ్చారు గొప్పగా చెప్తున్నారేమో, నీ బాణం కానీ నీ ధనస్సు కానీ నీ కత్తి కానీ నన్నేమీ చేయలేవు అని చెప్పాడు. అంటే భయపెట్టాం కదా, మీరు నన్నేమీ చేయలేరు అని చెప్పి మళ్ళీ అంటున్నాడు అచ్ఛేద్య అభేద్యద్వమేవచ. కత్తులతో కోస్తారా? కొయ్యలేరు, అది నా వరం. అభేద్యం, గదలతో కొట్టి చంపుతారా? నన్నేం చేయదు. నన్ను పగలగొట్టినా చచ్చేవాడిని కాను, కోసినా చచ్చేవాడిని కాను, ఇది నా వరం. ఎలా చంపుతారు మీరు? ఇంకో చంపే అవకాశమే నీకు లేదు అని గట్టిగా చెప్పి, ధైర్యంగా చెప్పి, కాబట్టి ఉత్సృజ్య ప్రమదామేనా అనపేక్షం యథాగతం. నువ్వు మాట్లాడిన తీరు బాగుందయ్యా రాఘవ, నువ్వు అందంగా మాట్లాడావు. కాబట్టి ఉత్సృజ్య ప్రమదామేన, బుద్ధి తెచ్చుకుని అనపేక్షం, ఎలాంటి కోరిక పెట్టుకోకుండా, ఎలాంటి బతిమిలాట, ఎలాంటి ప్రార్థన, ఎలాంటి ఏదో కోపం పెట్టుకోకుండా మీరు వెనక్కి వెళ్ళిపోదు. ఈ అమ్మాయి నాకు వదిలే. ఉత్సృజ్య ప్రమదామేనా, ఈ ప్రమదను సీతను నాకు విడిచిపెట్టేసి యథాగతం ఎలా వచ్చారో త్వరమాణం పలాయేథా, తొందరగా పారిపోయి. నాకు మనసు మారిపోతుంది, నేను రాక్షసుని కదా, ఇప్పుడైతే ప్రేమగా వెళ్ళిపోండి అని చెప్పాను తప్ప మరో క్షణంలో నేను చంపేద్దాం అనిపిస్తుంది కదా. త్వరమాణం, తొందరగా, పలాయేథాం, పరిగెత్తండి, నడవకండి, పరిగెత్తండి, నాకు కనిపించని రీతిలో పరిగెత్తండి. ఎందువల్ల? నవాం జీవితమాదదే, అలా చేస్తేనే మీ ప్రాణాలు తీసుకోకుండా నేను ఉంటాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అని మెల్లగా చెప్పాడు. మెల్లగా చెప్పాడు, మర్యాదగానే చెప్పాడు. రాముడు అడిగిన ప్రశ్నకు ఉండే గొప్పతనం. ప్రశ్న అయిపోయింది, వాడెవరో తెలిసింది, వాడు ఎలా చేస్తాడో కూడా తెలిసింది రాముడికి. అంటే రాముడు అడిగిన ప్రశ్నలో వాడు సావడానికి ఉపాయాన్ని వాడిచే చెప్పించాడనమాట. ఇప్పుడు రాముడు కోపం. తం రామ, వాడిని చూచి రాముడు ప్రత్యువాచేదం, ఇప్పుడు కోప సంరక్తలోచన, సిన్సియర్గా అడిగాం, చాలా నిజాయితీగా నేను సమాధానం చెప్పాను. వృత్త సంపన్నులమని చెప్పాను, నా భార్య అని నేను గుర్తించాను. కాబట్టి నువ్వు ఇవ్వకుండా ఈమె నా వదిలే వెళ్ళిపో అంటారే కదా. కోప సంరక్తలోచన అని కోపం తెచ్చుకున్న రాముడు రాక్షసం వికృతాకారం విరాధం తాపచేతసి, రాక్షసుడు అని తెలిసినా రాముడు యుద్ధానికి సై అంటున్నాడు. వికృతాకారం, ఎలా చస్తాడో తెలియని స్థితిలో కూడా రాముడు సై అని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. విరాగం, వాడి దగ్గరికి వెళ్ళాలంటేనే కష్టంగా ఉండేవాడు అని తెలిసినా రాముడు యుద్ధానికి బయలుదేరాడు. ఎందువల్ల? పాపచేతసం, వాడి యొక్క హృదయంలో పాపపు చింతన ఉంది కాదు. అదే కనుక వాడు చెప్పి విడిచిపెట్టేస్తే పాపం విరాగుణ్ణి రాముడు చంపేవాడు కాకపోవచ్చు. అందువల్ల వ్యాఖ్యాత ప్రారంభంలో విరాధానుగ్రహాయ అని ప్రారంభించాడు. విరాధుణ్ణి అనుగ్రహించడం కోసం రాముడు మాట్లాడాడు. అంటే వ్యాఖ్యాత ఎంత పరకాయ ప్రవేశం చేస్తే వాల్మీకిలో చెప్తాడో అర్థం. అలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన కోపం వచ్చింది. క్షుద్ర ధిక్త్వాం, రాముడికి మళ్ళీ ఇంకా కోపం వచ్చి మాట్లాడుతున్నాడు. క్షుద్ర ధిక్త్వాం తు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువం రణే సంప్రాప్స్యసే తిష్ఠ నమే జీవన్ గమిష్యసి. నీచుడా అని సంబోధించాడు. వాడేమో పాపం రాజన్ అని సంబోధించాడు. రాముడేమో రే నీచుడా అని సంబోధించాడు. ఎందువల్ల? ధిక్ ఛి నీ బతుకు. ఎందువల్ల? హీనార్థం, నువ్వు హీనమైన అభిప్రాయాన్ని అభిప్రాయపడ్డావు. ఏమి? పరాయి స్త్రీని, వేరొక వ్యక్తి యొక్క భార్యను ప్రేమించాలని ఇక్కడ దుర్మార్గపు ఆలోచనకు వచ్చావు కదా, అందువల్ల అది హీనార్థం. ఇక్కడ మనకి సూచన ఇవ్వడం ఏమిటంటే ఇంతకంటే దుర్మార్గుడు రావణాసురుడు అని చెప్పడం కోసం సూచన. హీనార్థం, ఇది హీనమైనటువంటి ప్రయోజనం కదా. కాబట్టి మృత్యుం అన్వేషసే ధ్రువం, నన్నెవరూ చంపలేరు, నన్నెవరూ కాల్చలేరు, నన్నెవరూ కొయ్యలేరు, నన్నెవరు పగలగొట్టలేరు అనుకుంటాము కదా. ఎలా మృత్యు వస్తుందో వెతుకుతున్నావా? దా, మృత్యువు నేనే ఉంచా. రణే సంప్రాప్స్యసే తిష్ఠ, ఆగు, యుద్ధము యందు స్వామి ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నమే జీవన్ గమిష్యసి, నా దగ్గర నువ్వు బతికి ఎక్కడికి కదలలేవు, అంటే చస్తావు అని రాముడు గట్టిగా మాట్లాడి
ఊరుకోల. తతసద్యం సీతమ్మను కనుక విడిచిపెట్టేస్తే అప్పటిదాకా ధనస్సుకి అల్లెత్రాడు కట్టాలి, కానీ వారు విడిచిపెట్టాలి. ఇంత చెప్పినా భయపడన్నా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. గబగబా ధనస్సు తీశాడు, అల్లెత్రాడు కట్టాడు. అంటే ఎంత ధైర్యవంతుడు! యుద్ధానికి సిద్ధమై కత్తికి ఎవరైనా సానపెట్టుకుంటారు, కత్తికి సానపెట్టుకునేలా బయలుదేరుతారు యుద్ధానికి. అంటే ముందు వాడిని చూడగానే ముందే గబగబా కట్టేసుకోవద్దు ఈ లోపుగా, వాడు మాట్లాడే లోపుగా. ఇప్పుడు తతః సజ్యం ధనుకృత్వా ధనస్సులో ముందు పెట్టాడు, మెల్లగా దాన్ని చుట్టాడు. అంటే చాలా గ్యాప్ ఇస్తున్నాడు ఆ విరాధుడికి. ఎందువల్ల? ఇంత ధైర్యంగా నా ముందు కాలు చాచి ఎడంకాలతో ధనస్సు నొక్కి పెట్టి పైదాన్ని వంచి ఇలా తాడు కడుతూ అందంగా తాడు కడుతున్నాడు. కడ్డంలో కూడా అసలు నైపుణ్యం కదా. ఒక్కొక్కళ్ళు పని చేస్తుంటే చూడాలనిపిస్తుంది, రాముడు పని చేస్తుంటే చూడాలనిపిస్తుంది. బాలకాండలో చెప్పాడు అతను ఏ పని చేస్తున్నా అందంగా ఉంటుంది. చేసే పనిలో ఏ వస్తువు పట్టుకున్నా, నడుస్తున్నా, వస్తువు తీసినా, చంపుతున్నా అందంగానే ఉంటుంది కదా. కానీ అందంగా బాణం కడుతూ ఉంటే వాడు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఎందుకు ఈ సమయం ఇచ్చాడు? ఈ సమయంలో నా ముందు ఇంత ధైర్యంగా కడుతున్నాడు కాబట్టి అమ్మాయిని విడిచిపెట్టేస్తే హాయిగా బతుకుతా కదా అని వాడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు, రావణాసుడికి ఇచ్చినట్టుగా. యుద్ధకాండలో రావణాసురునికి కూడా చంపే ముందు వెళ్ళు, ఆలోచించుకో, కొత్త రథం తీసుకో, కొత్త బాణం తీసుకో, కొత్త సారథిని పెట్టుకో, కొత్త కిరీటం పెట్టుకో, కొత్తగా హాయిగా తిండిరా, అప్పుడు చూద్దాం అని పంపించాడు. ఒక ఛాన్స్ ఇవ్వడు. ఇక్కడ ఆ అవకాశం ఇచ్చాడు. పడేమి ధనుకృత్వా రామ సునిశితాన్ శరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసన్ నిజఘాన. హ అంటే అది అర్థం. ఆశ్చర్యపోయాడు వాల్మీకి. ఏమని? వాడు ధనస్సు తీసి రాముడు కట్టి వెంటనే అమ్ముల పొదలోంచి బాణములు తీసి సుశీఘ్రంగా చాలా వేగంగా దాన్ని అభిసంధానం చేసి రాక్షసుడిని కొట్టాడు. ఎప్పుడు రాముడు ముందు కొట్టుట జరగదు యుద్ధాల్లో ఎక్కడ కూడా. ఎప్పుడు కూడా వాడేదో విసరడమో ఏదో చేయడమో జరగదు. అప్పుడు ప్రారంభం చేస్తాడు. విరాటుడి దగ్గర ఈయనే కొట్టడం ప్రారంభించాడు. మారీచ సుబాహుల దగ్గర కూడా వాళ్ళు చేసిన దుష్కృత్యాలను చూచి బాణాన్ని ఎక్కుపెట్టి విశ్వామిత్రుడు వెయ్యి అంటే వేశాడు, ఆలోచించి వేశాడు. పితృను వచన గౌరవాత్ వచనం కుశికస్యేతి బాలకాండలో చెప్పాడు వాళ్ళు. ఇక్కడ ఒక్కసారి బాణాలు వేసి కొట్టాడు. రాముడు ఎంత తొందరపడ్డాడేంటి అనిపించిందో ఏమో వాల్మీకి. ధనుష జ్యా గుణవత. రాముడు కట్టడం కూడా మామూలుగా కట్టాల. ఆ ధనస్సు తీసి మౌర్విని అంటే ఈ అల్లెత్రాడు కట్టడంలోనే తమాషాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు వీణ వాయించేవాడు చూస్తే వాడు సర్దుకుంటారు. ఆ సర్దేటప్పుడు ఏ రాగం రావాలో ఎక్కడ దాకా దాన్ని ఆ అడ్డు పెట్టాలో పెడతారు. అడ్డు జరుపుతున్న కొద్దీ రాగం హై స్థాయిలో పెడుతుంది, అడ్డు జరుగుతున్న కొద్దీ లో స్థాయిలో వాడు సర్దుకుంటారు. అలా మృదంగం వాయించేవాడు చూసుకుంటాడు ఎక్కడెక్కడ బిగించాలో అంటే. ఎక్కడెక్కడ బిగించాలో ఎక్కడెక్కడ లూజ్ చేయాలో సంగీతం వాళ్ళకి తెలిసినట్టుగానే యుద్ధం చేసేటప్పుడు ధనస్సు కట్టేటప్పుడు ఎంత ఎక్కువ బాణాలు కట్టడానికి వీలుగా తాడును కట్టే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాల్మీకి అంటాడు ధనుష జ్యా గుణవత. వీలైనట్లుగా ధనస్సుకు అల్లెత్రాలు కట్టాడు. ఏమిటా వీలైనట్టుగా? 7 బాణములు ఒక్కసారి తీసి రాముడు కొట్టాడు. ఒక బాణం అయితే ఈ వేళతో కొడతాడు, 4 బాణాలు అయితే ఇలా వేళతో కట్టి కొట్టాలి. నేను చాలా ప్రాక్టీస్ ఉండాలి. బాహుబలి సినిమాలో చూపించినట్టుగా చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా. అది కూడా విద్య తంత్రం, పెడతంత్రంలో భాగం. ఒకే మారు ఎక్కువ బాణాలు వేయుట ఒక అద్భుతమైన విద్య. మీరు ఇలా వేస్తేనే బలం చాలు, ఇలా వేస్తే బలం చాలద్దు. ఈ వేళతో చేసే పని ఈ వేళతో చేసినప్పుడు బలం సరిపోతుందా? చాలా. ఇలా 7 బాణాలు ఒకే లక్ష్యం వైపు కొట్టగలిగితే అది రణతంత్రంలో గొప్పది. వాడికి చూపిస్తున్నాడు 7 బాణాలు అలా పెట్టి చూపించాడు. వాడికి ఈ బాణాలను ఏం చెయ్యవని ఒక అభిప్రాయం ఉంది కదా. 7 బాణాన్ ముమోచ. ఒక్కసారి 7 బాణాలు భలే పుట్టాడు రాముడు అని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ వాల్మీకి వెంటనే రుక్మపుంఖాన్ ఎలా ఉన్నాయి, బంగారంలా విరిసిపోతున్నాయి. వీడికి ఇంతంత మంచి బాణాలు దీనికి అసలే మామూలు బాణం వేస్తే చావడు కదా వీడికి ఇంత మంచి బాణాలు ఎందుకు వేసాడో అర్థం కాల వాల్మీకి. రుక్మపుంఖాన్ బంగారు బాణాలు వేసి కొట్టాడు. మహావేగాన్ చాలా వేగంగా కొట్టాడు. ఎలాగా? సుపర్ణ అనిల తుల్యగాన్
గరుత్మంతుడితో వాయుదేవుడితో సమానమైన బలము కలిగినట్లుగా సమానమైన వేగము కలిగినట్లుగా పుట్టాడు. అంత వేగంగా పుట్టాడు. తే శరీరం విరాధస్య భిత్వా హరిహిణవాససః నిపేతు శోణితా దిగ్ధా ధరణ్యాం పావకోపమాః. వాల్మీకి కంటికి కనిపించే దృశ్యాలు ఆ పదములలో పెట్టడం అనేది బ్రహ్మవరం కదా. తే శరీరం విరాధస్య భిత్వా, విరాధుని యొక్క శరీరంలోకి అవి చీల్చుకుని వెళ్ళి ఆ రక్తం తడిసి ఉన్నాయి. సరే వెడితే రక్తం అంటుకుంటుంది కదా, ఆ రక్తంతోనే మళ్ళీ బరిహిణ వాససః, వాటికి చక్కగా నెమలి పించాలు కట్టి ఉన్నాయి. కొన్ని బాణములకు కొంగ వెంట్రుకలు కడతారు, కొన్ని బాణములకు గుర్రపు వెంట్రుకలు కడతారు, కొన్ని బాణాలకి గుర్తులు, ఈ బాణం ఎప్పుడు వేయాలి, ఈ బాణం ఎప్పుడు లెక్కలు ఉంటాయి. కొన్నిటికి నెమలి పించాలు కడతారు, కొన్నిటికి అలా ఉంటాయి. ఆ నెమలి పించాలతో కట్టిన బాణం వెనక పక్క ఉంటాయి నెమలి పించాలు. అవి పట్టుకుని వేయడానికి మెత్తగా ఉండేటట్టుగా వాళ్ళు చూసుకుంటారు. పట్టుకునే దగ్గర కొంచెం ఏదో గ్రిప్ పెట్టుకోవడానికి ఏదైనా వాళ్ళు సైకిళ్ళకి వాటికి తొడుగులు పెడతారే అలాంటివి ఉంటాయి. ఆ బరిహిణ వాససః, నెమలి పింఛములు చివర కట్టినటువంటి ఆ బాణములు పుట్టాడు. అవి రక్తాన్ని పూడుకుని వాడి శరీరాన్ని భేదించి నిప్పులు కక్కుతూ కింద పడ్డాయి అని చెప్పాడు వాళ్ళు. అలా చెప్పలా, అవి నిప్పులు కక్కిన బాణములు అన్నాడు. ఎలా నిప్పులు కక్కుతాయి? వేస్తే నిజంగా నిప్పులు కక్కాలంటే ముందే నిప్పులు కక్కుతూ వెళ్ళాలి కాదట. ఎంత వేగం అంటే నిప్పు ఎప్పుడు పుడుతుంది? వేగానికి పుడుతుంది, రాపిడికి పుడుతుంది. నిప్పు పుట్టే విధానము వేగము, అతి వేగము. ఆ వేగం వల్ల వేడి పుడుతుంది కదా. రాముడు ఎంత వేగంగా వేశాడో చెప్పడానికి వీలుగా అవి కింద పడంగానే ఆ వేగానికి కింద ఉన్న గడ్డి అంతా కాలిపోయింది. అప్పుడు వాల్మీకి ఆ దృశ్యం చూసి చెప్తున్నాడు, పావకోపమా, నిప్పులతో సమానమైన బాణములు. అక్కడ కింద గడ్డిని కాల్చాయి అని వాల్మీకి ఏం చెప్పడు, కానీ ఆ వేగమునకు ఆ బాణము భూమి మీద పడితే ఆ వేగానికి సర్రమని రాసులు వెళ్ళిపోతే కింద ఎండిపోయిన గడ్డంతా ఒకసారి అంటుకునిపోయి వాడు బాణం ఎటా కనిపిస్తుంది, నిప్పుల కడికిలా కనిపిస్తుంది. అలా కనిపించింది. అలా చూచాడు వాల్మీకి ఒక దర్శనం. సవిద్ధో, అంత దెబ్బ కొట్టేటప్పటికీ సవిద్ధ, ఇప్పటిదాకా అంత దెబ్బ తిని ఉండడు కదా. సవిద్ధ యస్య వైదేహి, అప్పటిదాకా చంకకెత్తుకున్నాడు కదా సీతమ్మని, ఒకసారి కింద పెట్టాడు, కింద నుంచోబెట్టాడు. పాపం చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని దింపాడు తప్ప కింద పడేలా. దెబ్బ తగిలింది గబా పడేస్తే ఏదైనా అవుతుంది కదా, మళ్ళీ కావాలి కదా. సీత కావాలి కాబట్టి సీతకేం కలగకూడదు కాబట్టి న్యస్య వైదేహి, నిపాత్య వైదేహి కాదు, పడవేసి కాదు, కింద మెల్లగా పెట్టాడు. నీకేం భయం నేనున్నాను అని బాబు ఆవిడికి ధైర్యం చెప్పాడు. చెప్పి న్యస్య వైదేహి శూలముద్యమ్య రాక్షస, తన దగ్గర ఉండే శూలాన్ని తీశాడు. అభ్యద్రవతు సుసంకృద్ధ కదా రామం సలక్ష్మణం, రాముడి మీద లక్ష్మణస్వామి మీద ఇద్దరి మీద ఇలా తిప్పి గురి చూస్తూ వాళ్ళిద్దరి మీదకి వచ్చాడు. ఇప్పటిదాకా లక్ష్మణస్వామి పక్కనే ఉంచున్నాడు, తన యుద్ధానికి రాలా, రాముడే చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇద్దరిని చూపించాడో ఇప్పుడు ఇద్దరు ప్రారంభించారు యుద్ధాన్ని. అంటే వాడు మీ ఇద్దరు రండి, నేను ఒక్కడిని చాలు అన్నట్టుగా సంకేతం ఇచ్చాడన్నమాట. తమాషాగా యుద్ధం చేసేవాళ్ళు మీరెంతమంది అయినా రండి, నేను ఒక్కడిని చాలు అని అంటాడు. మహాపౌరుషం కలిగిన వాడు. మీరిద్దరూ రండి, ఒక్కడు కాదు, నా ధాటి మీ ఇద్దరు తట్టుకోలేరు అన్నట్టుగా వాడిచ్చిన సంకేతాన్ని గుర్తించిన లక్ష్మణుడు కూడా మణి పట్టుకున్నాడు. స వినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ్య అశోభత తదా వ్యాప్తాననైవాంతక అని గట్టిగా అరచినటువంటి ఆ విరాధుడు పెద్ద నాదం చేసి శూలాన్ని ఇంద్రుడు వజ్రాయుధం తిప్పినట్టుగా తిప్పి ప్రగృహ్య అశోభత, ఎలా ప్రకాశించాడంటే ఇవాంతక వ్యాప్తానన, నాలుక జాపిలా ఒక్కసారి భయంకరంగా మీదకు వచ్చేటువంటి యముని వలె కనిపించాడు. అంటే మృత్యువును నేనే మీ ఇద్దరికి అన్నట్లుగా విరాధుడు వస్తున్నాడు. అది చూశారు ఇద్దరు. అథతౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం బవర్షతు, ఒక్కసారి వాడిని చూచినటువంటి ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా బ్రహ్మాండంగా బాణాల వర్షం కురిపించారు. విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతక యమోపమే, వాడు కాలాంతక యముని వలె ఉన్నటువంటి వాడి మీదకి బాణ పరంపర వేసను. ఇక్కడ వాల్మీకి ప్రయోగంలో తమాషా, కాలుడు అన్న యముడే, అంతకుడు అన్న యముడే,
యముడు అన్న యముడే, మూడు కలిపి కాలాంతక యమోపమే అన్నాడు వాల్మీకి. ఎందుకని? ఎవరు ముగ్గురు ఒకటేనా అంటే కాలస్వరూపమైన అంతకుడు వంటి యముడని అర్థమా, లేదా కాలుడు అంతకుడు యముడని అర్థమా? కాదు, కాలుడు వేరు, అంతకుడు వేరు, యముడు వేరు. యముడు అనేటువంటి ఒక పదవికి ఒక ప్రాణాలు తీసే వ్యక్తులు ముగ్గురు ఉంటారు. ఆ మూడు పనులు అతనివే, ఆ మూడు రూపాలు తనవే, తనే ఆ మూడు రకాలుగా ఉండి సంహార క్రియ చేస్తాడు. అలాగే సృష్టి చేసే బ్రహ్మ కూడా మూడు రకములుగా సృష్టి చేస్తాడు. అలాగే స్థితి చేసే పరమాత్మ కూడా మూడు విధములుగా. ఇది తమాషా, మనకి విష్ణు పురాణాది గ్రంథములలో ఈ విభాగం తెలుస్తుంది. ఇక్కడ వాల్మీకి ప్రయోగించడానికి కారణం కాల అంతక యవ. కాల అంటే ఈ కాలుడు అనేవాడు ఏం చేస్తాడంటే శరీరంలో ఉండే జీవుణ్ణి శరీరం నుండి విడదీసే ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రాణం, ఈ జీవి శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంది, ఆ వెళ్ళిపోయే లాగేవాడు కాళ్ళు, లాగేవాడు కాళ్ళు. తర్వాత అవస్థ పెట్టేవాడు అంతకుడు. తర్వాత యముడు, వాడి పాప పుణ్య కర్మానుగుణంగా వాడికి ఏదో ఒకటి అక్కడికి పంపించడము, ఈ నూనెలో వేసేయడము, ఈ డబ్బాలో వేసేయడము, మరి వాడు ఏదో చేస్తాడు, వాడి పని వాడు. ఈ ముగ్గురు మూడు పనులు చేస్తారు. ముగ్గురు మనదేని కాదు, ముగ్గురు కలిపి యముడే. కాలాంతక యమోపం, వీడిలా కనిపించాడు వీళ్ళిద్దరికీ. కాలాంతక యముడిలా అంటే కారుడి వలె, అంతకుని వలె, యముడి వలె కనిపించాడు. అంటే పెద్ద యుద్ధము సామాన్యమైన యుద్ధము కాదు అని చెప్పడం. సప్రహస్య మహారౌద్ర స్థిత్వా అజృంభత రాక్షస. బాగా నవ్వాడు. అంటే వీళ్ళు దృష్టిలో చూస్తే ఇలా ఒకసారి భయపడిపోయి చూస్తున్నారేమో, మనకి వాంచి నవ్వొచ్చింది, నన్ను చూసి భయపడతారు వీళ్ళు అనుకున్నాడు. సప్రహస్య మహారౌద్ర, చాలా రౌద్రమైనటువంటి మూర్తిత్వాన్ని పొంది స్థిత్వ అజృంభత, ఒక్కసారి విజృంభించి రాక్షసుడు వాళ్ళ మీదకి వచ్చాడు. జృంభమాణస్య తే బాణా కాయాన్నిష్పేతురాసుగా. అలా వాడు ఎప్పుడైతే ఒళ్ళు విరుచుకుని ఇలా ముందుకు వస్తున్నాడో మళ్ళీ బాణాలు వేసి కొట్టారు. అవన్నీ ఆ శరీరాన్ని చీల్చుకుంటూ అవన్నీ కూడా వేగంగా వెళ్ళిపోతాయి బాణాలన్నీ. స్పర్శాత్తు వరదానేన స్పర్శ అంటే బ్రహ్మ యొక్క వరము చేత ఆ వరస్పర్శ ఉండడం వల్ల ప్రాణాన్ సంరోధ్య రాక్షస. నిజానికి ఈ బాణములన్నీ గుండెల్లో దిగుతూ ఉంటే ప్రాణాలను పట్టుకుని బాణాలు వెనక్కి వెళ్ళిపోవాలి. గాలి కదా ప్రాణం అంటే, ప్రాణములంటే గాలులు కదా. ఈ వేగానికి లోపల ఉండే గాలులు తోసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల ప్రాణాన్ని సంరోధ్య రాక్షస అంటే లోపల వెళ్ళి బాణాలు ఊరికే వెళ్ళిపోయే తప్ప ప్రాణాలు మాత్రం కదల్లా వాడికి. అంత శక్తి కలిగిన వాడు విరాధ శూలముద్యమ్య, ఒక్కసారి ఆ శూలాన్ని ఎత్తాడు. రాఘవౌ అభ్యధావత, రామలక్ష్మణులు ఇద్దరి మీదకి ఒక్కసారి విజృంభించే ప్రయత్నం చేశాడు. పరిగెత్తుకుంటూ ఇంకా దగ్గరికి వస్తున్నాడు. తచ్చూలం వజ్ర సంకాశం గగనే జ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామశస్త్రభృతాంబర. ఆ శూలం పట్టుకు వస్తుంటే వజ్రాయుధంలా ఉండే ఆ శూలం జ్వలనోపమం, నిప్పులాగా ఆ రక్తం. అప్పటిదాకా 3 సింహాలు చెప్పాడు కదా, 3 సింహాలు 4 ఏనుగులు అన్నీ తగిలించుకున్నాడు. అవన్నీ పక్కన పడేస్తే రక్తసిక్తమై ఉందేమో, ఎర్రగా నిప్పులా ఉంది ఆ శూలం. అలాంటి శూలాన్ని 2 బాణములతో రాముడు శస్త్రభృతాంబర, బాణములు వేయడంలో నేర్పరి శ్రేష్ఠుడు అయిన రాముడు 2 బాణములతో శూలమును 2 ముక్కలుగా వెరకుంటాడు. తద్రామ విశికచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి పపాత అశనినా ఛిన్నం మేరోరివ శిలాతలం. రాముని యొక్క బాణపు దెబ్బ తగిలిన ఆ శూలము 2 ముక్కలై కింద పడితే వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు మేరు శిఖరం ఎలా కింద ఢమాలను పడిందో అంత పెద్దది కదా శూలం. వాడు కొండంత ఉన్నాడు, శూలం చాలా పెద్దది. 2 ముక్కలు పడితే పెద్ద పెద్ద తాడి చెట్లు కింద పడినట్టుగా అలా పడ్డాయి. ఆ తరువాత తౌ ఖడ్గౌ క్షిప్రబుద్ధ్యమ్య కృష్ణ సర్పోపమౌ శుభౌ తూర్ణమాపతస్తస్య తదా ప్రహరతాం బలాతు. ఇక బాణములు కొట్టేటువంటి గ్యాప్, వ్యవధి లేదు. వాడు ఇంకా ముందుకు వచ్చాడు. ఇంకా ముందుకు వస్తే బాణంతో ఎలా కొడతారు? కత్తులు తీశారు ఇద్దరు గబగబా కత్తులు తీసి
ఆ కృష్ణ సర్పోపం నల్ల త్రాచుల్లా ఉన్నాయి 2 కత్తులు కూడా వాంచి బ్రహ్మాండమైన పదునైన కత్తులు 2 కత్తులు తీసి తూర్ణమాపతత తస్య గబగబా వేగంగా తమ మీదకు వచ్చేటువంటి విరాధుణ్ణి కొట్టడానికి కత్తులు ఎత్తితే వాడి కత్తులు వీరు తౌ సబధ్యమానస్సు పురుషం బాహుభ్యాం పరిరభ్యతౌ పరిగృహ్యతౌ 2 పాఠాలు ఉంటాయి. అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ రౌద్ర ప్రస్థాతుమైచ్యత. వాడు కత్తులెత్తి ఇలా పట్టుకుంటే ఇప్పుడు గబగబా కింద పట్టుకున్నాడు వాళ్ళిద్దరినీ కూడా నడుము దగ్గర పట్టుకుని చిన్న చిన్న బొమ్మలు కొండపల్లి బొమ్మలు మనం ఎత్తినట్టుగా ఇద్దరినీ ఎత్తి చంకలో పడేసుకుని పరిగెత్తడం ప్రారంభించారు. వాళ్ళు కొట్టడానికి వీలు లేదు, ఎక్కడ కొడతారు. ఆ పరిగెడుతున్నాడు, చంకలో గట్టిగా పట్టుకున్నాడు. ఈ చెయ్యలేమో వాళ్ళు కొట్టడానికి వీలుగా గట్టిగా వాళ్ళిద్దరినీ బిగించినట్టుగా ఉన్నారేమో. ఆ బిగింపు చేసిన చేతుల్లో చిన్న చిన్న వ్యక్తుల్లా ఉండిపోయారు, చిన్న చిన్న ప్రాణుల్లా ఉండిపోయారు. అలాగా వాడు పరిగెడుతున్నాడు. రౌద్ర ప్రస్థాతుమైచ్యత పరిగెడుతుంటే తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్. రాముడు తమాషాగా కాసేపు ఆపు, ఎందుకు ఈ గోల, పరిగెట్టని ఎక్కడ దాకా పరిగెడతాడు. ఈయన అనుకున్నాడు మనం ఎలాగో అడవిలోకి వెళ్ళాలి, వీడు అడవిలోకి తీసుకెళ్తున్నాడు, కాస్త లిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. తస్యాభిప్రాయమాజ్ఞాయ వహతు అయం అలంతావతు పథా అనేనతు రాక్షస. మనం ఎలాగో అడవిలోకి వెళదాం అనుకుంటున్నాం, వాడే మూసుకెళ్తారంటే వద్దండి దగ్గరికిరా లక్ష్మణ, హాయిగా ప్రశాంతంగా కూర్చో అన్నాడు. కానీ వీళ్ళిద్దరూ ఈ హడావిల్లో సీతను కింద పెట్టాలని మర్చిపోయారు. సీత కింద ఉంది, మరిద్దరినీ మూసుకెళ్ళిపోతున్నాడు అనే ధ్యాస రాముడికి రాలా. తమాషా సీతను కింద పెట్టేటప్పుడు చూడరా, వీళ్ళు యుద్ధపు సంరంభంలో ఉన్నారేమో, సీత ఎక్కడుందో చూసుకోలే. వీళ్ళిద్దరూ ఆ లోకంలోకి వెళ్ళిపోయారు, పెద్ద యుద్ధం చేశారు. వాడు పట్టుకున్నాడు, సంకలో వేసుకున్నాడు. పోని వెళ్ళని వహతు అయం అలంతావతు. చిన్న చిన్న మాటలు, మొయిని ఎక్కడ వెళ్తాను వెళ్ళని, మనం అటేగా వెళ్ళాలి, హాయిగా లిఫ్ట్ ఇచ్చాడు అనుకుందాం, వెళ్ళిపోదాం అడవిలోకి అన్నాడు. నీ యథాచేక్షతి సౌమిత్రే. వాడు ఎలా అనుకుంటున్నాడో సముక్షిప్య తథా వహతు రాక్షస. అలాగే మూసుకెడతాడు. అయమేవ హి నః పంథ. మనం ఈ దారిలోనే వెళ్ళాలి కదా, ఎవడన్నా వెళితే లిఫ్ట్ ఇచ్చేవాడు ఏదో పొరపాటుగా ఎక్కించుకున్నా అటు వెళ్ళేవాడు హాయిగా బాగానే ఉందిలే అని ఎక్కి వెళ్ళిపోయినట్టుగా అయమేవ హి నః పంథ, మన దారి ఇదే కదా. ఏ నయాతి నిశాచర. చిన్న నవ్వు వచ్చింది రాముడికి, ఇటే వెళ్ళాలి, హాయిగా ప్రశాంతంగా ఊరుకో, పెద్ద హడావిడేం చేయకు అన్నాడు లక్ష్మణుడు. అంటే సతు స్వబల వీర్యేణ. వాడు తత్సముత్క్షిప్య నిశాచర. వీళ్ళు ఏదో మాట్లాడుకుని వాడికేమర్థమవుతుంది. వీడు తీసి ఏం చేశాడంటే పరిగెత్తడంలో మళ్ళీ బుధా మీద వేసుకున్నాడు ఇద్దరిని కూడా. ఇలా చిన్న వస్త్రం జేబురుమా కనబడిపోతే పైకి వేసుకున్నట్టుగా వీడిద్దరిని పైన వేసుకుని బాలా వివస్కంధగతౌ. ఎలా ఉన్నారంటే ఇద్దరు చంటి పిల్లల్లా ఉన్నారు. వారి పెద్ద శరీరంలో చిన్న చిన్న చంటి పిల్లలు ఎత్తుకున్నట్లుగా రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. చకార అతిబలౌ తతః. వీళ్ళు కత్తులతో ఏం చేయడం, మన కత్తులు మురలో పెట్టేసుకున్నారేమో, వీళ్ళకేం చేయలేని మెల్లగా భుజం మీద వేసుకుని వీడు తావారోప్య తతస్కంధం రాఘవో రజనీచర విరాధో నినదన్ ఘోరం జగామ అభిముఖోవనం. వాళ్ళిద్దరిని ఎక్కించుకుని స్కంధముల మీద ఆ రాక్షసుడు ఆంచ గట్టిగా అరుస్తూ అడవిలోకి పరిగెత్తడం ప్రారంభించాడు. తమాషా ఏంటంటే వీళ్ళిద్దరూ చిత్రపరిచిపోయారు, వాడు చిత్రపరిచిపోయాడు. అది తమాషా. దొరికారు వీళ్ళిద్దరు చాలా అనుకున్నాడు, పరిగెత్తుకుంటారు. వనం మహామేఘ నిభం ప్రవిష్టో ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతం నానావిధై పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాళముగైర్వికీర్ణం. ఎలా ఉంది అడవి? ఇప్పుడు వెళ్ళేటువంటి అడవి మహామేఘ నిభం ప్రవిష్ట. బాగా ఒక ప్రళయకాలంలో నల్లటి నీళ్లు నిండిన మేఘములన్నీ వాడిని సంవర్తకములు అంటారు. సంవర్తకములని పేరు. అలాంటి మేఘములు ఒక్కసారి గుమ్ముగూడితే ఎంత చీకటిగా ఉంటుందో అంత చీకటి అయిన వనంలోకి వెళుతున్నాడు. ఎలాగ ద్రుమై మహద్భి వివిధైరుపేతం. రకరకాల పెద్ద పెద్ద చెట్లు, నానావిధై పక్షిశతై, వందల కొలది రకరకాల పక్షులు. శివాయుతం, బాగా తోడేళ్ళు, నక్కలు, నక్కజాతికి చెందిన శృగాలములు, ఇవన్నీ భయంకరంగా కూస్తున్నాయి. అంటే సరిగ్గా అడవిలోకి వెళుతున్నాను. మొన్న వచ్చిన దగ్గరే వనమధ్యందర్శ. వాల్మీకి ఆశ్చర్యపోయాడు, రాముడు ఆశ్చర్యపోయాడు. వనమధ్యందర్శ. అయ్యి బాబాయ్, అడవి ఇంత భయంకరంగా ఉంటుందా అని రాముడికే భయాన్ని కలిగించేంత అడవి అయితే వీడు ఇంకా దట్టమైన అడవిలోకి తీసుకెళ్తున్నాడు.
అలాంటి అడవిలోకి వెళ్ళారు, వీడు తీసుకెళ్ళిపోతున్నాడు అంటూ 3వ సర్గను ముగించాడు వాల్మీకి. అథ చతుర్థః సర్గః. హ్రియమాణౌ తు తౌ దృష్ట్వా వైదేహీ రామలక్ష్మణౌ ఉచ్చైశ్వరేణ చుక్రోశ ప్రగృహ్య సుభుజాభుజౌ. ఈవిడ అరిచింది, అరిచేదాకా వాళ్ళకెవరికి తెలీదు, అది తమాషా. హ్రియమాణౌ తు తౌ దృష్ట్వా, రామలక్ష్మణుడు ఇద్దరినీ పడికెళ్ళిపోతే ఎందుకు అరిచింది? భయంతో అరిచిందా అంటే కాదట. పదం చూడండి. దృష్ట్వా వైదేహీ రామలక్ష్మణౌ, అయ్యో రాముణ్ణి లక్ష్మణస్వామిని తీసుకెళ్ళిపోతున్నాడే దుర్మార్గుడు, వాళ్ళిద్దరు లోకానికి అవసరం కదా, లోకరక్షణకు వాళ్ళిద్దరు అవసరం కదా, వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోతున్నాడు. ఉచ్చైశ్వరేణ చుక్రోశ, గట్టిగా అరిచింది, ఒరే దుర్మార్గుడా వాళ్ళిద్దరు విడిచిపెట్టేరా. ప్రగృహ్య సుభుజాభుజే, చేతులెత్తి గట్టిగా పిలిచింది. ఆ పిలిస్తే ఏష దాశరథీ రామ, ఎందుకు పిలిచింది? అయ్యో నన్ను ఒక్కడాన్ని విడిచిపెట్టే నన్ను కూడా మోసుకుపోరా, హాయిగా నేను కూడా వచ్చేస్తాను, అనవకుండా సరిపోతుంది అనుకో అని పిలవలా. ఏష దాశరథీ రామ. ఒకసారి అరిచేపటికి వాడు వెనక్కి తిరిగి ఆగాడు, అప్పుడు గుర్తొచ్చింది, ఓహో ఈయన వచ్చిపోయామిట. ఏష దాశరథీ రామ, ఇతడు దాశరథయ్య, దశరథుని కుమారుడైన రాముడు. సత్యవాన్ శీలవాన్ శుచి, సత్యవంతుడు శీలవంతుడు. అక్కడ ఎవరన్నా పొగుడుతారు రాముడిని? సందర్భం ఏమిటి? పొగిడే సందర్భం. అక్కడేమో సమ్మానం చేయడానికి తీసుకెళ్తున్నాడు, సమ్మానం చేయడానికి తీసుకెళ్తూ ఉంటే ఈ లిస్ట్ కూడా వచ్చి ఇది కూడా చదవండి అయ్యా, నేను గొప్పవాడయ్యా అని చెప్పాలి. వాడు దేనికో తీసుకెడుతూ ఉంటే సత్యవంతుడు శీలవంతుడు దశరథుని కుమారుడు మహా గొప్ప ఇలా చెప్తారా? చెప్పిందా? రక్షసా రౌద్రరూపేణ హ్రియతే సహ లక్ష్మణ. అయ్యో అలాంటి గొప్పవాడిని రాముణ్ణి లక్ష్మణునితో సహితంగా తీసుకెళ్ళిపోతున్నాడు దుర్మార్గుడు, ఎవరు కాపాడేవాళ్ళు లేరా అన్నట్లుగా అరిచి. మాం వృకా భక్షయిష్యంతి శార్దూలా ద్వీపినస్తథా మాం హర ఉత్సృజ్య కాకస్థౌ నమస్తే రాక్షసోత్తమ. ఇక్కడ నన్ను విడిచిపెట్టేశావయ్యా, నేను కదా నువ్వు కావాలనుకున్నావు. మాం వృకా భక్షయిష్యంతి, తోడేళ్ళ లాంటివన్నీ నన్ను తినేస్తాయి కదా, నీ ప్రయత్నం అంతా వృధా అయిపోలా, నన్ను తోడేళ్ళు తినేస్తాయి అంతేనా. శార్దూలా, పెద్ద పెద్ద పులులు ఉంటాయి. ద్వీపిన, ద్వీపిన అంటే పులుల్లో చిన్న చిన్న పులులు. అల్ప వ్యాఘ్రా అని అంటారు వ్యాఖ్యానం. చిరుత పులులకి పేరు ద్వీపి అంటే చిరుత పులి అని పేరు. పెద్ద పెద్ద పులులు చిరుత పులులు ఇవన్నీ ఉంటాయి. మాం హర ఉత్సృజ్య కాకుత్స్థౌ నమస్తే రాక్షసోత్తమ. మాం హర, నన్ను తీసుకెళ్ళు. ఉత్సృజ్య కాకుస్థౌ, వాళ్ళిద్దరిని విడిచిపెట్టవయ్యా. నమస్తే రాక్షసోత్తమ, నీకు నమస్కారం చేస్తా, వాళ్ళిద్దరిని విడిచిపెట్టేయి అని. అంటే తమాషా ఎందుకు ఇలా అంది అంటే, రాముడికి లక్ష్మణస్వామికి ఆపద కలగడం అనేది చాలా ప్రాణాపాయంగా భావించింది. తను తీసుకెళ్ళు అంటే తన్ను తీసుకెళ్ళినా చంపేస్తాడు కదా, అంటే నేను పోయినా పర్వాలా వాళ్ళిద్దరూ బతకాలి అనే ఉద్దేశ్యం ఆవిడ మాటల్లో స్పష్టం అవుతుంది. పోయి నేను బతికా కదా అనే అభిప్రాయం కాదు, లేదా వాళ్ళిద్దరు చంపుతారు కదా వెనకాల వచ్చేద్దాం అభిప్రాయం కాదు. వాళ్ళిద్దరిని విడిచిపెట్టవయ్యా, నన్ను తీసుకువెళ్ళు అంటే ఆ మాటకి రాముడికి ఎంత కోపం రాదు. రాముడు సరదాగా కత్తి దింపై సరదాగా లిఫ్ట్ ఇచ్చినా వెళ్ళిపోదాం అన్నాడు కదా. రాముడికి సరదాగా ఉంది ఆ సన్నివేశం, చిన్నగా లైట్గా తీసుకున్నాడేమో. రాముడికి మళ్ళీ కోపం రావాలంటే నన్ను ఎత్తికెళ్ళు అంది. అప్పుడు ఎవడికి కోపం వస్తుంది? రాముడికి కోపం రావు. రాముడికి కోపం వస్తే వాడు చెప్తాడు. ఆ మాటల్లో ఉండేటువంటి సంకేతాలు అలా ఏర్పడతాయి. అలాగా నన్ను తీసుకోవడమయ్యా అని అనగానే తస్యాస్తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని ఎవరు స్పందించారు? విరాజుడు కదా, రామలక్ష్మణుడు స్పందించారు. అంటే అర్థం, మనం మర్చిపోయాం, సీత అక్కడ ఉండిపోయింది, మనకి బాగానే బుద్ధి చెప్పింది అనుకున్నట్లుగా ప్రతిస్పందన రాముడి నుండి ఏర్పడింది, రామలక్ష్మణుడి నుంచి ఏర్పడింది. సస్యాహ తద్వచనం శ్రుత్వా, నిజమే, సీత మాట దేనికి సంకేతం? మీ సరదాగా వెళ్ళిపోవడానికే. వాడు పట్టుకుంటే వాడి చేతులు నరికేయద్దు, వాడిని చంపేయద్దు. సరదాగా బాగానే ఉంది కదా, మోసుకెళ్తున్నాడే, ఏదో ఎక్కినట్టుగా ఉందనుకుంటే ఎట్లా అనుకుని వాళ్ళిద్దరికి చిన్న గుణపాఠం చెప్పినట్టుగా ఉండే సీత మాట విన్న రామలక్ష్మణులు వేగం ప్రచకృతుర్వీరౌ వధేతస్య దురాత్మన. అప్పుడు రాముడికి వేగం కలిగింది. ఇంక చంపేద్దాం, నేను ఆపద్దు, లే ఖచ్చితంగా ఇప్పుడు ఆనంది అన్నాడు లక్ష్మణస్వామితో. వధేతస్య దురాత్మన అంటే అర్థమది. వధేతస్య, అతని చావు ఎందు వీళ్ళు దురాత్మన వేగాన్ని పెంచారు. ఏమన్నారు?
తస్య రౌద్రస్య సౌమిత్రి బాహుం సవ్యం బభంజ. లక్ష్మణస్వామి రాముడు ఎప్పుడు చెప్తాడా అని చూస్తున్నాడు. రాముడు కత్తి గింత దింపేయి అన్నాడు కాబట్టి దింపాడు తప్ప ఇంక దింపాలని లేదు కదా. అంటే కోపం అట్లాంటిది, అది జన్మ లాంటిది, అతని యొక్క ఆ మూలకమైనటువంటి తత్వం అట్లాంటిది. చెప్పంగానే చెప్పాడో లేదో మాట పూర్తి కాలేదు, కత్తి తీసి వాడు ఎడం చేయి దొరికేశాడు. సవ్యం బభంజ. హా అంటే వాల్మీకి ఎందుకు ఆశ్చర్యపోయాడంటే రాముడు చెప్పాడు నరికేశాడు కదా అని కాదు. రాముడు చెప్పే లోపుగానే ఎప్పుడు రాముడు ఆగ్రహిస్తాడా అన్నట్లుగా ఉండే లక్ష్మణుడు కత్తి ఎప్పుడు తీశాడో తెలియదు. అంత పెద్ద చెయ్యి, ఎంత పెద్ద చెయ్యి, చాలా పెద్ద చెయ్యి. అంత చేతిని ఒక్క వేడితో చెప్పాడు. అంటే ఎంత కోపాన్ని, ఎంత బలాన్ని, ఎంత వేగాన్ని, ఎంత కసిని తీర్చుకున్నాడో అని వాల్మీకి హా అని ఆశ్చర్యపోయాడు. రామస్తు, అది చూచాక రాముడు రామస్తు ఇవ్వబోయి ఇప్పుడు భలే తెగ్గొట్టేశాడు వీడు అనుకుని, నేను కూడా ఒక దెబ్బకి తెగ్గొట్టకపోతే లక్ష్మణస్వామిని చిన్నపోతారు కదా అని రామస్తు. రాముడైతే దక్షిణం బాహు, దక్షిణపు చేతిని, కుడి చేతిని తరస. ఈ ప్రయోగం అందుకు వేస్తాడు వాళ్ళు. తరస అంటే బలముగా ఒక అర్థం, వేగముగా ఒక అర్థం. తరస్ శబ్దానికి సంస్కృతంలో వేగమని బలమని. కాబట్టి రాముడు బలంగా వేగంగా, రెండు వాక్యాలు దీనికి అంత గ్యాప్ లేదు, గబగబా అయిపోవాలి. కాబట్టి వాల్మీకి కూడా గబగబా తరస ఒక పదంతో ప్రయోగించాడు. తరస తస్య రక్షస. కుడి చేతిని కాస్త రాముడు ఒకే ఒక్క దెబ్బకు తెగొట్టేశాడు. కుడి ఎడమ ఎందుకు చెప్పాడు వాల్మీకి అన్నాడు వ్యాఖ్యాతలు ఉండే గొప్పతనం. రాముడికి ఎప్పుడూ కూడా లక్ష్మణస్వామి కుడివైపు నుంచి ఉంటాడు కదా. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ కదా. పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అని కదా కీర్తిస్తాడు. రాముడికి ఎప్పుడూ కుడివైపు నుంచి ఉంటాడు. కాబట్టే రాముడు లక్ష్మణస్వామిని మమ దక్షిణో బాహు, నా కుడి చెయ్యి లక్ష్మణస్వామి అని చెప్పే కారణం కుడి పక్కన నుంచి ఉంటాడు. కాబట్టి రాముడికి కుడి పక్కన ఉంటే కబంధుడికి కుడి చెయ్యి ఎడం చెయ్యి పట్టుకోవాలని ఎలా పట్టుకుంటాడు? ఎడం చేత్తో లక్ష్మణస్వామి, కుడి చేత్తో రాముడిని పట్టుకున్నాడు. అది తమాషా. ఇలా ఉన్నాడు రాముడు, ఎదురుకుండా కదా ఉన్నాడు. రాముడు కుడివైపు ఉన్నాడు, కుడివైపు పట్టుకున్నాడు. ఎడం వైపు లక్ష్మణస్వామి ఉన్నాడు, లక్ష్మణస్వామి పట్టుకున్నాడు. ఎడం చేతితో లక్ష్మణుడిని పట్టుకోవడం చేత ఎడమ చెయ్యి మెరికాడని వాల్మీకి చెప్పాడు. అంటే వాల్మీకి ఎడమ చెయ్యి లక్ష్మణుడు మెరికెను, కుడి చెయ్యి రాముడు మెరికెను అంటే మనకి ఎంత కథ తెలియాలంటే వీళ్ళిద్దరూ ఉంచున్న స్థితి తెలియాలి, వాడు రెండు చేతులతో పట్టుకున్న విధానం తెలియాలి, ఎప్పుడు రాముడికి కుడివైపే లక్ష్మణస్వామి ఉంటాడనే తత్వము తెలియాలి. ఇది విభవావతారంలో ఉండే లక్షణం. తమాషా ఇలా ఉంది. కాబట్టి లక్ష్మణస్వామి ఈ ఎడమ చేతిని తెగమెరికెను అంటే అర్థం అది అని మనకి ఆ రకమైన వ్యాఖ్యానం వల్ల తెలుస్తుంది. సభగ్నబాహు సంవిఘ్న నిపపాత ఆసురాక్షస. రెండు చేతులు తెగొట్టగానే ఒక్కసారి బలమైనటువంటి ఆ దీనికి సామడు, కానీ అంగములు తెగిపోతాయి కదా. తెగిపోయేటప్పటికీ ధరణ్యాం మేఘశంకాశో వజ్రభిన్న ఇవాచల పపాత నిపపాత. వాల్మీకి చెప్పాడు, పెద్ద వజ్రాయుధంతో కొట్టిన కొండ ఎలాగైతే పడిపోయిందో ఆ దెబ్బకి ఈ రాక్షసుడు విరాధుడు కింద పడిపోయాడు. కింద ఎప్పుడైతే పడ్డాడో వీళ్ళు మెల్లగా దూకేశాడు. ఆ రాముడి మీద మన విరాధుడు ఒంటి మీద ఉండేవాళ్ళు మెల్లగా కిందకి దూకి వాడి మీదకి ఎక్కి ఎక్కి దూకి మోకాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. పెద్ద శరీరం అని మెల్లగా. మీరు ఎప్పుడన్నా బాస్కింగులు ఏదో పండ్ల యుద్ధాలు చేసేవాడిని చూసుంటారు. కింద వాడు పడితే వీడు ఒక్కసారి ఎగిరి వాడు దుక్కుతాడు, మోకాళ్ళతో గుద్దుతాడు, ఏదో భూచేతులతో గుద్దుతాడు కదా. అలాగ ముష్టిభి జాముభి పద్భి సోదయంతౌతు రాక్షసం. ఒక్కసారి ఎగిరారు ఇద్దరు. ఎగిరి మోకాళ్ళను వంచి మోకాళ్ళతో కొట్టారు, గట్టిగా తగులుతుంది. మోకాళ్ళతో కొట్టారు, జానువులతో కొట్టారు, మోచేతులతో కొట్టారు. మళ్ళీ లేచి నుంచున్నారు, వాడి శరీరం మీద నుంచున్నారు. మళ్ళీ నుంచుని మళ్ళీ కాళ్ళతో తొక్కారు. ఎక్కడికైనా చస్తాడేమో అని. ఆయుధం వల్ల చావడు కదా, ఇలాగైనా చంపేద్దామని ఉద్దేశం. ముష్టిభి జానుభి పద్భి అనే ప్రయోగములు అలా వస్తాయి. మళ్ళీ ఉద్యమ్యోద్యమ్య చాప్యేన ఎగిరి ఎగిరి కొడుతున్నారు. అలాగ ఒకసారి మీరు గమనించవచ్చు. యుద్ధంలో చూస్తే వాడి మీద నుంచున్నవాడు మళ్ళీ ఎగిరారు ఇద్దరు. ఎగిరి మళ్ళీ మోకాళ్ళతో చేతులతో కొట్టడం ప్రారంభించారు. అలాగా స్థండిలే నిష్పిపేషతు, పిండి పిండి చపాతీ పిండి వెళ్ళినట్టుగా నలిపినట్టుగా నిలిపేశారు. నలిపినా వాడు అక్కడికి వస్తారు, వాడు చావడు కదా.
సవిద్ధ బహుభి బాణై ఖడ్గాభ్యాంచ పరీక్షత నిష్పిష్ట బహుధా భూమౌ నమమారస రాక్షస. 3 కారణాలు చెప్పాడు వాల్మీకి. సవిద్ధో బహుభిర్బాణై, ఇంతకుముందు చాలా బాణములతో కొట్టారు. తర్వాత ఖడ్గాభ్యాంచ పరీక్షత, 2 కత్తులతో 2 చేతులు నరికారు. తర్వాత నిష్పిష్టో బహుధా భూమౌ, కింద పడేసి రకరకాలుగా తొక్కారు. అప్పడాల పిండి నమిలినట్టుగా నిలిపేశారు. అవును, ఎంత బాగా నిలిపితే అంత బాగుంటాయి కదా. అంత బాగా నిలిపేసిన నమమార స రాక్షస, వాడు చావల. ఎందువల్ల? వరప్రభావం వల్ల. తం ప్రేక్ష్య, వాడిని చూశాడు. రామ శుభృశం అబధ్యం అచలోపమం భజేషు అభయద శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అభయద శ్రీమాన్, భయములయందు భయములు పోగొట్టే రాముడు. ఇక్కడ ఈ విశేషం ఎందుకు వెయ్యాలండి వాల్మీకి? రాముడే భయం కలిగి వాడితో యుద్ధం చేసినప్పుడు, ఎప్పుడు మీ అందరికీ భయము కలిగినా భయము పోగొట్టే రాముడు ఇక్కడ ఇలా మాట్లాడాను అన్నాడు వాల్మీకి. దీనికి వ్యాఖ్యాతలు చాలా పెద్ద వ్యాఖ్యానం చేస్తాయి. కొద్దిగా చెప్పుకుందాం. తం ప్రేక్ష్య, వాడిని చూశాడు విరాధుణ్ణి. శుభృశం అబధ్యం అచలోపమం, బాగా చూశాడు. అబధ్యం, వీడిని చంపడం ఇలా కాదు. అచలోపమం, ఇప్పుడు చిన్నవాడ వీడు, పెద్ద శరీరం కదా. మనం ఇక్కడ కొడితే అక్కడ బలం పుంజుకుంటాం, అక్కడ కొడితే ఇక్కడ బలం పుంజుకుంటాం. వాడిని అలా చంపలేం. అలాంటి రాముడు ఏమనాలి? భయము కలిగిన రాముడు ఏం చెయ్యాలో ఆలోచించను అనాలి ఇక్కడ. అలా అన్న వాల్మీకి. భయేషు అభయద శ్రీమాన్, భయములలో అభయాన్ని ప్రసాదించే రాముడు అన్నాడు. అంటే ఎందుకంటే విరాధుణ్ణి చంపడంలో అనుగ్రహము తప్ప వేరే ఉద్దేశ్యము లేదు రాముడికి. అందుకే 2 మార్లు కోపం తెచ్చుకున్న సందర్భం లేకుండా నవ్వుతూనే వాడితో యుద్ధం చేశాడు. ముందు నవ్వుతూనే అన్నాడు, మేము ఇలా వచ్చామయ్యా వదిలిపెట్టే. చివరికి చిన్న కోప సంరక్తలో వచ్చిన కళ్ళు ఎర్రని చేశాడు తప్ప కోపం తెచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ పోనీ ఈ స్త్రీతో తీసుకెళ్ళండి అనుకున్నాడు తప్ప వాడిని కోపం తెచ్చుకోవాలి. సీతమ్మ అరిచిన తర్వాత వాడు చేతులు తెగొట్టాడు తప్ప వాడి మీద అత్యంత కోపంతో విజృంభించాల. ఎందువల్ల అంటే విరాధుణ్ణి ఆ రకంగా చంపడం కూడా తన యొక్క అనుగ్రహంలో, తన యొక్క కథాభాగంలో భాగం, తన యొక్క అవతార పరమార్థంలో భాగం. అది ఇక్కడ చెప్తూ అభయద, వాడికి భయాన్ని పోగొడుతున్నవాడై రాముడు మాట్లాడను అంటారు. ఇక్కడ పైన రాముడు మాట్లాడబోయే మాటల వల్ల ఈ అభయద అనే పదములకు ఉండే సంఖ్య అనే ఒక అభిప్రాయం తెలుస్తుంది. ఏమన్నాడు తెలుసునా? తపసా పురుషం వ్యాఘ్ర రాక్షసో ఎన్న శక్యతే. మళ్ళీ అభయద శ్రీమాన్ అనే ప్రయోగంలో ఉండే విశేషాలు. శ్రీమాన్ అంటే లక్ష్మీపతి, శ్రేయపతి, మోక్షమునిచ్చువాడు. ఇక్కడ వాడికి అభయమునిచ్చువాడై మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? తపసా పురుషం వ్యాఘ్ర, లక్ష్మణ వీడు గొప్ప తపస్సు చేశాడు. రాక్షసో ఎన్న శక్యతే, వీడి చంపడం ఇలా కాదు. శస్త్రేణ యుధి నిర్జేతు, వీడి బాణముచే లేకపోతే కత్తికే చంపే అవకాశం లేదు కాబట్టి రాక్షసం నిఖనావహే, వీడిని గొయ్యి తీసి పూడ్చి పెడదాము అన్నాడు. ఈ మాట వారికి వినిపించి అమ్మా వీరు రామలక్ష్మణులు కదా అని లేచాడు. అంటే తమాషా ఏమిటి? వీడికి ఒక శాపం ఉంది. ఆ శాపంలో ఒక శాప ప్రాయశ్చిత్తం, దాని పశ్చాత్క్రియ అంటే అది ఎవరైతే ఒక రాజకుమారులు నీ మీద ప్రేమతో ప్రీతితో నిన్ను పాతి పెడతారో వాళ్ళ వల్ల నీకు శాపముక్తి కలుగుతుంది అని ఆ ఖననం అనే పదం వాడు వినిపించింది. అది వినిపించడమే రాముడు ఇక్కడ అభయద అనే పదంలో ఉండేటువంటి స్వారస్యం. అది వ్యాఖ్యాత చెప్తారు మనం అని. తచ్చుత్వా రాఘవేణోక్తం, రాముడు మాట్లాడిన మాట విన్న రాక్షస ప్రశ్రితం వచ, గొప్ప మాట విన్నాడు. ఇదం ప్రోవాచ కాకుత్స్థం విరాహ పురుషర్షభం. వెంటనే వాడు అంత దెబ్బతిన్నవాడు కూడా ఒకసారి మాట్లాడుతున్నాడు రాముడితో. ఏమని? హతోస్మి, అయ్యో మీరా, హతోస్మి సత్యాన్ బాబోయ్, మీరా వచ్చింది. పురుషవ్యాఘ్ర శక్రతుల్య బలేన వై మయా తు పూర్వం త్వం మోహాతు నజ్ఞాత పురుషర్షభ. నాకు మీరెవరో ఇంతకుముందు అర్థం కాల. సీతమ్మ చెప్పింది,
సీతమ్మ ఎందుకు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేయి అని ఎందుకని? ఆవిడ కూడా సీతమ్మ తల్లి సామాన్యురాలు కాదు కదా, అవతారమూర్తి కదా. ఆవిడ చెప్పింది, ఒరే దుర్మార్గుడా, నువ్వు ఎదురు చూచే రాముడు లక్ష్మణుడు వాళ్ళేరా అని చెప్పినా వాడికి ఎక్కల బుర్రకి తమాషాది. రామలక్ష్మణులు ఇద్దరూ వస్తారు, నిన్ను పాతి పెడతారు, అప్పుడే నీకు శాప విముక్తి అని వైశ్రవణుడు కుబేరుడు ఇచ్చినటువంటి వరము అప్పుడే గుర్తు రావాలి. అందుకు ఇక్కడ అంటున్నాడు విరాధుడు, మయాతు పూర్వం త్వం మోహాత్ నజ్ఞాత పురుష వృషభ. సీత అలా మాట్లాడినా, నీవే రాముడు లక్ష్మణుడు అని అరిచినా కూడా మోహాతు, మోహము వల్ల ఇంతకు ముందు నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. అంటే ఇక్కడ తమాషా, మనం వాల్మీకి హృదయాన్ని సీతమ్మ హృదయాన్ని గుర్తించాలంటే సీత వాడికి చెప్పిన మాట అది. నువ్వు పట్టుకుంది రాముణ్ణి లక్ష్మణుణ్ణి, వాళ్ళే నీకు శాపముక్తిని కలిగిస్తారు, వాళ్ళని విడిచిపెట్టేయి, నన్ను పట్టుకో అని. అంటే ఏమిటి అర్థం? నన్ను శరణాగతి చేయి, నన్ను గనక పట్టుకుంటే వాళ్ళ తత్వం నీకు తెలుస్తుంది అని పాపం హితబోధ చేసిన త్వమ్మోహాత్ నజ్ఞాత, మోహం వల్ల నాకు తెలియలా. సీతమ్మ మాటని గనక ఆదరించి ఉంటే, ఆవిడ చెప్పినట్లుగా మీ ఇద్దరిని విడిచిపెట్టి ఆవిడని పట్టుకుని ఉంటే నాకు అర్థమైపోయేది కథ అంతా. అంటే అప్పుడు మోహాత్, మోహము వల్ల నాకు తెలియలేదు అని అంటున్నాడు. పురుషర్షభ, నీ గొప్పవాడిని కదా, కౌసల్య సుప్రజానామ. రాముడు ఏమన్నా చెప్పాడా మా అమ్మ పేరు కౌసల్య? ఏమి చెప్పాలా, తెలిసిపోయింది విరాధుడికి. ఎట్లా తెలిసి, ఎలా సంబోధిస్తాడు? అక్కడ వైశ్రవుడు చెప్పాడు, కౌసల్య దశరథుల కుమారుడు రాముడై పుడతాడు భగవంతుడు ఈ లోకంలో, అతను వస్తాడు అంటే ఎంత ప్రీ ప్లాన్డో ఆలోచించండి. దేవతలకు తెలుసు, దేవతలకి గంధర్వులకు యక్షులకు అందరికీ తెలుసు, ఋషులందరికీ తెలుసు రాముడై పుడతాడు భగవంతుడు నారాయణమూర్తి. వస్తాడు అడవిలోకి, రావాలి తప్పదు, వచ్చేవాడు ఇలాగే వస్తాడు, ఈ దారిలోనే వస్తాడు. నేను అంటే ఎంత వాడు గీసినటువంటి ఒక పథక రచనలో రాముడు వెళుతున్నాడు అంతే. రాముడు తెలియకుండా వెళుతున్నాడా అంటే, తెలిసి వెళుతున్నాడా అంటే తెలియకుండా వెళుతున్నాడు అని మనం అనుకోవాలి. కానీ తెలిసి వెళుతున్నాడు అని వ్యాఖ్యాతం చెప్తారు. ఈ తెలిస్తే రామాయణం అర్థమవుతుంది, లేకపోతే రామాయణం అర్థం. రామాయణ కథ అనుకుంటే కథ కాదు, తత్వం అనుకుంటే దిగాలి, లోపలికి దిగాలి. తెలియకపోతే రాముడు నారాయణుడా, నారాయణుడు రాముడా అనే తత్వం తెలియనే తెలియదు. వీళ్ళ బతుకులు నశించిపోయినా తెలియదు. వీళ్ళకి బుద్ధి రావడం కోసం మళ్ళీ రాముడే ఇంకో ఏదైనా ప్రయోగం చేయాలి తప్ప అప్పటిదాకా ఈ మూర్ఖులకు తెలియదు. అలాగా ఇక్కడ ఉండేటువంటి తత్వం అది సీతమ్మకు తెలుసు. కాబట్టి వీడు కౌసల్య సుప్రజారామ. ఎంత బాగా మాట్లాడంటే, విశ్వామిత్రుడు చెప్పిన సంబోధన మళ్ళీ ఇక్కడ ఈయన చెప్పాడు. బాలకాండలో ఇలా పిలిచింది ఎవరు? ఎంత ప్రేమ కలిగితే పిలిచాడు, ఎంత ప్రేమతో పిలిచాడో అక్కడ ఉండే సందర్భం మనకి చెప్తుంది. అంత ప్రేమ విరాధునికి రాముని మీద ఏర్పడింది, ప్రీతి భక్తి కలిగింది అని అర్థం. మనకు కౌసల్య సుప్రజారామ అంటే కౌసల్య ఎంత అద్భుతమైనటువంటి సంతానాన్ని కందో కదా రామ. అంటే భగవంతుణ్ణి తన కడుపున మోసి కన్నది రామ. ఓ భగవంతుడా, తాత త్వం విదితో మయా. ఇది నాయన, తాత అంటే అర్థం రెండు అర్థం. తాత అంటే తండ్రి అని సంస్కృతంలో అర్థం. తాత అంటే వాత్సల్యం కొద్దీ పిల్లవాడిని పిలిచే వత్స అని పిలిచినట్టు లెక్క. తెలుగు వాళ్ళు ఈ సంస్కృతపు మర్యాదను ఎక్కువ ఆదరించిన వారు, ఎక్కువ అనుసరించిన వారు తెలుగువారు. కాబట్టే మన పిల్లవాడిని రే నాన్న ఇలా రారా అంటారు. ఎందుకలా? నాన్నని నాన్న అనాలి, వీటి కొడుకా రారా అని, రే పుత్రా ఇలా రారా అని కదా. సంస్కృతంలో తాత అనే శబ్దం తండ్రికి కొడుక్కి వర్తించేటట్లుగా ఉన్నట్లుగానే మన తెలుగులో నాన్న అనే పదాన్ని తండ్రికి వాడతాం. మన పిల్లాడికి నాన్న లేదా వచ్చింది, నాన్న నాది పనిచేయరా బాబు అంటే నాన్న అనే పదం అందుకే. తెలుగు వాళ్ళు సంస్కృతాన్ని చేసే మర్యాద అట్లా ఉంటుంది. మీకు ఒకటి కాదు, మీకు రామాయణంలో అనేకవి చూపిస్తారు. ఇంకా ఏ భాషలో కూడా లేకుండా తెలుగు వాళ్ళు మాత్రమే అనుసరించే నానుడులు కూడా సంస్కృతంలో వాల్మీకి చెప్పిన నానుడు. వ్రణే క్షారం ఇవాదధాహ అంటాడు ఒక దగ్గర వాల్మీకి. అంటే పుండు మీద కారం చల్లుతావా అంటాడు. ఈ మాట ఎవరు ప్రయోగిస్తారు? మనమే చేస్తాం. మన తెలుగువాడి నానుడు ప్రయోగిస్తారు. ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెత్తగా ఉన్న కొద్దీ ఒత్త బుద్ధి అవుతుంది అని సామెత అవుతుంది.
కదా. మృదులిహి పరిభూయతే ఈ పదాన్ని ప్రయోగిస్తాడు వాల్మీకి. ఎక్కడ? సుందరకాండలు, కిష్కింధాకం. ఇలాగా పదప్రయోగాలన్నీ మనం అనుసరిస్తూ ఉంటామని ఇక్కడ తాత, నాయన రెండు అర్థాలు. భగవంతుడా తండ్రి అని ఒక అర్థం, పెద్దవాడి చిన్నవాడి పుట్టాడు కాబట్టి విదితోమయ నీవెవడవో నాకు తెలిసింది, విదితహామయ నీ తత్వమేమో నేను గుర్తించగలిగాను రామ. వైదేహీ చ మహాభాగా ఈ తల్లి వైదేహి కదా అన్నాడు. రాముడు ఎప్పుడైతే తెలిసిపోయిందో ఈవిడ సీతమ్మ తల్లిని తెలిసింది కదా. వైదేహీ చ మహాభాగా. ఇంతకుముందు సీత మీద ఉండే అభిప్రాయం ప్రమద ప్రమద అంతే. అదే ప్రయోగించాడు, రెండే పదాలు ప్రయోగించాడు రాక్షసుడు ఈ విరాధుడు. ప్రమద అని ఒక దగ్గర, వరారోహ అని ఒక దగ్గర. వరారోహ అంటే ఒక సభ్యత కాని పదం. ప్రమద అంటే ఎక్కువ మదాన్ని కలిగించేది అని ఒక అర్థం. ఈ రెండు కూడా అసభ్యమైన పదజాలం. అక్కడ ప్రయోగించిన విరాధుడు ఇక్కడ మహాభాగా చాలా గొప్ప ఆవిడ, అదృష్టవంతురాలు ఈవిడ, నా అదృష్టం కొద్దీ నా కళ్ళ కనిపించింది అన్నంత ప్రేమతో వైదేహీ చ మహాభాగా మహాభాగా ఈవిడ. లక్ష్మణశ్చ మహాయశ లక్ష్మణుడిని నేను చులకనాడాను కదా. మహాయశ ఎంత గొప్ప కీర్తిమంతుడు. ఏమిటా కీర్తి? లక్ష్మణస్వామికి ఉండే కీర్తి ఏమిటి? రాముణ్ణి అన్ని సుఖములను విడిచిపెట్టి రాముని సేవయే పరమ లక్ష్యమని అడవిలో వెన్నంటి ఉండే గొప్ప కీర్తిని పొందినవాడు. ఇది అర్థం. మహాయశ గొప్ప కీర్తిని పొందుతాడు. ఇది ఎవరు చెప్పారు? వ్యాఖ్య గోవిందరాజస్వామి చెప్తారు. త్వదనువర్తనజ కీర్తిమాన్ త్వత్ నిన్ను అనువర్తన అనుసరించినందువల్ల జా పుట్టిన కీర్తిమాన్ కీర్తి కలిగిన వాడు భవిష్యత్తులో అవుతాడు. నిన్నెప్పుడు అనుసరించే ఉండి ఉంటాడు. అందుకే రామాలయంలో రాముణ్ణి పెట్టిన ప్రతివాడు లక్ష్మణస్వామి కూడా ప్రతిష్ఠించాల్సిందే. భరతాదుల్ని అక్కల్లా లక్ష్మణుని పెట్టాలి. త్వదనువర్తనజ కీర్తిమాన్ అని ఈ ప్రయోగాన్ని గోవిందరాజస్వామి చేశారు. అంటే లక్ష్మణుడు గొప్ప కీర్తిమంతుడు, సీతమ్మ తల్లి మహాభాగా, నీవేమో కౌసల్యా సుప్రజా రామ. ఈ మూడు పదాలతో వాళ్ళని గౌరవించి, అంటే తను చేసిన తప్పిదాన్ని ఈ మూడు విశేషణముల ద్వారా పశ్చాత్తాపాన్ని పొందాడు. పాప పరిహారం చేసుకున్నట్టు లెక్క. పాప పరిహారం అయింది. అపిశాపాదహంఘోరాం నేను గొప్ప శాపాన్ని పొంది ప్రవిష్టో రాక్షసీంతను ఈ దుర్మార్గమైనటువంటి రాక్షస శరీరాన్ని పొందాను. తుంబురు నామ గంధర్వ శప్తో వైశ్రవణేన నా పేరు తుంబురుడు. అసలు నేను జయుడు శతహ్రద అనేటువంటి దంపతులకు పుట్టినవాణ్ణి అని చెప్పాడు కదా. నా పేరు తుంబురుడు. అక్కడ కథ అంతా చెప్పలా, రెండే వాక్యాలు చెప్పాడు. ఇక్కడ కథ చెప్తున్నాడు. తుంబురుహు నా పేరు తుంబురుడు. నేను ఒకనాడు వైశ్రవణుడు అయినటువంటి కుబేరుడికి సేవ చెయ్యాలి. నాకు ఒక డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ ఏంటి? సమయానికి ఆయన పూజ కూర్చుంటే పూజకి పూలు అందించాలి, స్నానానికి పెడుతుంటే టవలో సోపో అందించాలి. ఇది నా పని. అనుపస్థీయమాన పైపైన చెప్తున్నాడు. చెయ్యవలసిన పనిని చేతగా చేసే పనిలో ఒకనాడు రంభాసక్తుడైన నేను రంభ ఎందుకో ఆ కుబేరుడి యొక్క భవనానికి వస్తే ఆ రంభను చూచినటువంటి మోహంలో ఆయనకు అందించవలసిన వస్తువుని సమయానికి అందించకపోవడం వల్ల ఆయన కోపం వచ్చి శపించాడు. కుబేరుడు చాలా సమయపాలన చేయువాడు అని మనకి పురాణములు చెప్తాయి. చాలా సమయం, ఒక సెకను ఆలస్యమైన ఊరుకునేవాడు కాడు. మేఘ సందేశంలో ఉండే యక్షుని కథ మీ యొక్క ఉపోద్ఘాతం చూసినా కూడా శివపూజకు వేళైనటువంటి కుబేరుడికి ఆ పుష్పము అందించలేదన్న కోపంతో ఏడాది పాటు శిక్ష వేశాడు. అంటే శిక్షలు చాలా దారుణంగా వేస్తారు కుబేరుడు. కొన్ని అరబ్ కంట్రీలు ఎలాగైనా చిన్న తప్పుకి పెద్దల శిక్షలు వేస్తూ ఈనాటికి కూడా సమాజం సాగుతోంది. అట్లాగా చాలా కఠినమైన శిక్షలు అమలుపరిచేటువంటి వ్యక్తి కుబేరుడు. కాబట్టి ఆ రోజు నేను రంభను చూస్తూ ఆ క్షణకాలంలో కుబేరుడికి చేయవలసిన పని చేయకపోవడం వల్ల కోపం వచ్చిన కుబేరుడు రే రాక్షసుడై పుట్టుని శపిస్తే ఇలా పుట్టా. ఇంత కథ చెప్పాడు. శప్తో వైశ్రవణేన హా అంటే ఆశ్చర్యం. చిన్న పని వాడు చేసింది ఏమిటి? రంభాసక్తం
రంభమే చూచి ఆ రంభ అనేటువంటి అప్సరం కొద్ది కాలం క్షణకాలం పాటు నాకు కలిగినటువంటి చిన్న తప్పిదానికి ఎంత శిక్ష వేశాడు కదా. వాల్మీకి ఆశ్చర్యపడాడు. హా వైశ్రవణేన, ఇంత చిన్నగా అంత శిక్ష వేశాడా అన్నట్టుగా హకార ప్రయోగాన్ని వాల్మీకి చేశాడు. ప్రసాద్యమానశ్చ, నేను బతిమిలాడుకున్నాను మా రాజుగారిని. మయా సహ అబ్రవీతు మాం మహాయశాః. ఇక్కడ దుర్మార్గుడు మా రాజు అని చెప్పాలి కదా, చెప్పల. మహాయశాః, కుబేరుడు ఎంత కీర్తిమంతుడో. అతను నన్ను ఏం శపించాడంటే, తదా యదా దాశరథీ రామః త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతిమాపన్నః భవాన్ స్వర్గం గమిష్యతి. కుబేరుడు చెప్పాడు, ఎప్పుడైతే దశరథుని కుమారుడైన రాముడు దాశరథీ రామః, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఈ సర్గారంభంలో సీతమ్మ అరిచిన అరుపును గుర్తుపెట్టుకోండి. ఏష దాశరథీ రామః అని చూసారా. వైశ్రవణుడు కుబేరుడు ఏష దాశరథీ యదా దాశరథీ రామః అని ప్రయోగిస్తే అది గుర్తు చేయడం కోసం సీతమ్మ మొట్టమొదట 2వ శ్లోకాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అరణ్యకాండలో ఏష దాశరథీ రామః అంటే వాడికి గుర్తు చేయడం కోసమే అదే పదాన్ని ప్రయోగించారు. ఇప్పుడు చెప్పండి, సీతమ్మకు తెలుసా లేదు? సీతమ్మ తత్వం అర్థం అవుతుందా లేదు? అంటే ఏ పదములు చెబితే వాడికి శాపం గుర్తు రావాలో ఆ పదములే వేసి చెప్పింది. చెప్పినా వాడు చెప్పాడు, మోహాత్ నజ్ఞాత. ఆవిడ చెప్పిన మోహం వల్ల నాకు అర్థం కాలేదు అన్నాడంటే వాడికి అర్థమైంది సీతారాములు ఎవరో, ఈ తత్వమేమో. అది తమాషా. ఇక్కడ ఏష దాశరథి యదా దాశరథీ రామః, దాశరథి అయినటువంటి రాముడు త్వాం వధిష్యతి సంయుగే, నీతో యుద్ధము చేసి, సంయుగే అన్నాడు కాబట్టి చిన్నపాటి యుద్ధం జరిగింది వాడికి. యుద్ధం జరగాలి కాబట్టి రాముడు బాణం ముందుగా ఎందుకు వేశాడు? ఇప్పుడు మీకు సమాధానం దొరికింది. అక్కడ శాప ప్రాయశ్చిత్తంలో వైశ్రవణుడు చెప్పింది ఏమిటి? తప్పనిసరిగా మీ ఇద్దరికీ యుద్ధం జరుగుతుంది అని చెప్పాడు. మరి యుద్ధం చేయకపోతే ఎట్లా? వీడు చూస్తే యుద్ధం చేసేటట్టుగా లేడు కదా, మీరు వెళ్ళిపోండి, నేను సీతను తీసి వెళ్ళిపోతా, పారిపోండి అంటున్నాడు కదా. అంటే రాముడు ఏం చేయాలి? యుద్ధానికి వాడిని పురిగొలపాలి. కాబట్టే విరాధుడు అస్త్రప్రయోగం చేయకుండా ముందే రాముడు అస్త్రప్రయోగం చేయడానికి గల కారణం ఇది అని గుర్తించాలి. ఎక్కడ రామాయణపు కథలో, వాల్మీకి కథలో సందేహం రానవసరమే లేదు. సందేహం వస్తే సందేహాన్ని తీర్చుకునేటువంటి విధానములు చాలా కనిపిస్తాయి. ఇది రామాయణ తత్వం, మన పెద్దలు చెప్పినటువంటి పద్ధతి. అందువల్ల రామానుజులు వారు ఎన్ని మార్లు ఒకసారి చెప్తే మనమే ఇంత విశ్లేషణ చేసుకుంటున్నాం కదా. మరి తిరుమల నంబి మహానుభావుడు శ్రీశైల పూర్ణుడు ఎంత అద్భుతంగా చెప్పుకుంటారు, రామానుజు వారికి ఎంత విశ్లేషణగా చెప్పుకుంటారు. చెప్పినా మళ్ళీ చెప్పరా రామాయణాన్ని? మళ్ళీ చెప్పారు. మళ్ళీ చెప్పరా? 18 సార్లు చెప్పించుకుని రామాయణాన్ని విన్నారు భగవద్ రామానుజులు. అంటే ఎంత తత్వము, ఎంత నిగూఢమైనటువంటి తత్వం ఉన్నదో రామాయణంలో మనకు 18 మార్లు. కొన్ని నాలాంటి వాడో నీలాంటి వాడో కాడు, రామానుజులు వారంతా గొప్ప మేధావి, గొప్ప అప్పటిదాకా ఉండి వేదాంతములలో ఉండి చిక్కుముళ్ళు పడిపోయి ఆ చిక్కుముడి విప్పడం సాధ్యం కాక విడిచిపెట్టి అది చిక్కుముడి వదిలేయండి అన్న వాళ్ళందరి దగ్గరిని కూర్చోబెట్టి మెల్లమెల్లగా చిక్కుముళ్ళు విప్పి హాయిగా రత్నహారం చేసిన రామానుజులు, వేదాంతపు రత్నమాల గుచ్చిన భగవద్ రామానుజులు 18 మార్లు విన్నా కూడా ఇంకా కొత్త అర్థాలతో ఉన్నది అంటే అది రామాయణం, అది వాల్మీకి రామాయణం. అది ఇలాగా ఇక్కడ యదా దాశరథీ రామః ఈ పదప్రయోగంలో ఉండే అందం అది అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ నా శరీరాన్ని, నా యొక్క రూపాన్ని వస్తుందని చెప్పాడయ్యా. ఇది వైశ్రవణో రాజా అని కుబేరుడు రంభాసక్తం పురాణగ, రంభ మీద ఆసక్తుడనైన నాకు అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహార. ఆ అనుపస్థీయమాన అంటే ఆ పదమునకు వ్యాఖ్య చెయ్యవలసిన పనిని సక్రమముగా చేయకపోవడం వల్ల తప్పిదము చేసిన నన్ను అని అర్థం. ఇంత అర్థము చెప్పాలి. అనుపస్థీయమాన అంటే అలాంటి నన్ను సంక్రుద్ధ కోపగించుకున్నటువంటి వాడు ఇలా అన్నాడయ్యా. తవ ప్రసాదాతు ముక్తోహం,
నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ముక్తుడనైనాను. ఈ పదం చూసుకునే వ్యాఖ్యాత విరాధ అనుగ్రహాయ అని ప్రారంభించారు ఈ కాండ. విరాధుణ్ణి అనుగ్రహించడం కోసమే రాముడు విరాధుడితో యుద్ధము చేశాను అని వ్యాఖ్యాత చెప్పాడంటే ఇక్కడ ఇది అర్థం. తవ ప్రసాదాతు ముక్తోహం, నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ముక్తుణ్ణి అయ్యాను. అభిశాపాతు సుదారుణాతు, దారుణమైన ఈ వైష్ణవుని యొక్క శాపము నుండి నేను విముక్తిని పొందుతాను. భువనం స్వంగమిష్యామి, నా లోకానికి నేను వెళ్ళిపోతాను. స్వస్తి వోస్తు పరంతప, మీ ముగ్గురికి మంగళముగాక అని దీవించాను. అంటే మీ ముగ్గురికి మంగళాశాసనం చేశాను. అంటే ముందు ముందు రాబోయేటువంటి ఆపదలు చాలా ఉంటాయి, మీకు క్షేమంగా ఉండుగాక, క్షేమంగా ఉండాలి అంటూ తనకి తాను ఒక్కసారి మళ్ళీ దైవీ భావన పొందినవాడై మానుషీభావంలో ఉండే రాముడికి మంగళాశాసనాన్ని చేశాడు. చేయొచ్చు, రాముడు మానవుడని తెలిసినా దేవుడిని తెలిసినా కూడా మంగళాశాసనం చేయొచ్చు. కానీ ఇక్కడ ఈయన దైవీ భావన పొందినవాడి మంగళాశాసనం చేశాడు. ఇతో వసతి ధర్మాత్మా, తనేం చెప్పాలి? ఇంకా తన శాప విముక్తి కాల, వెంటనే నువ్వు గుంటలో పడేయండిరా బాబు అని అడగల. ఇతో వసతి ధర్మాత్మ, రామ ఇక్కడి కొంచెం దూరంలోనే శరభంగ ప్రతాపవాన్, శరభంగుడనే మహర్షి గొప్ప ప్రతాపవంతుడు. ప్రతాపవంతుడు అంటే యుద్ధము చేయువాడు అని అర్థం కాదు. అది రాజుల దగ్గర ప్రతాపవాన్ అంటే యుద్ధము చేయువాడు అర్థం. ఇక్కడ ప్రతాపవాన్ అంటే గొప్ప తేజోవంతుడు, గొప్ప అగ్ని సంస్కారము కలిగిన వాడు అని అర్థం. అలాంటి ఆ ప్రతాపవంతుడైనటువంటి ఇక అధ్యర్థయోజనే తాత. ఇక్కడ పెద్దగా 2 మైళ్ళు కూడా ఉండదయ్యా. యోజనం అంటే 8 మైళ్ళు, అర్ధయోజనం అంటే 4 మైళ్ళు, అధ్యర్థయోజనం అంటే నా సగంలో సగం అయ్యా, 2 మైళ్ళే. ఇలా పక్కకి వెళితే కనుక మీకు శరభంగ మహాముని దర్శనమిస్తాడయ్యా. మీరు చాలా గొప్ప వ్యక్తులు. తం క్షిప్రం అభిగచ్చతం, వెంటనే మీరు ఇంకెక్కడ ఉండకండి, గబగబా శరభంగాశ్రమానికి వెళ్ళిపోడు. గబగబా వెళ్ళమని చెప్పాడు. ఎందుకు చెప్పాడో తర్వాత సగం మనం చెప్పుకుందాం. గబగబా వెళ్ళిపోడు. త్వం శీఘ్రం, గబగబా వెళ్ళండి. అభిగచ్చత్వం, వెళ్ళండి. సతే శ్రేయో విధాస్యతి, మీకు అతను శ్రేయస్సును కలిగిస్తాడు అని చెప్పాడు. చాలా బాధలో ఉన్నాడు. శరీరం ఉపాధి కదా, ఈ ఉపాధిని శరీరంలో 2 చేతులు తెగిపోతే చాలా బాధలో ఉండాలి. శరీరం అంతా కొల్లబుడి చేశారు రామలక్ష్మణులు ఇద్దరు. ఇంకా బాధలో ఉండాలి. ముందేం చెప్పాలి కదా, నన్ను శాపవిముక్తుని చేయండి అయ్యా ఈ దేహాన్ని నుండి అని చెప్పవలసిన వాడు కాస్త అది కూడా మర్చిపోయి, రామా ఇక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలో శరభంగ మహాముని ఉన్నారు, గబగబా వెళ్ళిపోండి, మీరు ఆయన దగ్గరికి వెళితే మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పిన తరువాత అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ రక్షసాం గత సత్వానాం ఏష ధర్మ సనాతన అవటే ఏ విధీయంతే తేషాం లోకా సనాతనా ఏవముక్త్వా తు కాకుత్స్థం విరాధశరపీడిత. ఆ తర్వాత తన గురించి చెప్తున్నాడు. అవటే చాపి మాం రామ, రామ నన్ను ఒక గుంటలో పడేయండి అయ్యా. అవటం అంటే గుంట అని అర్థం. ఖనత్వవట దేవానాం త్వాపత్నీహిరి, వేదంలో శ్లోకంలో ఒక దగ్గర గుంట తీసి ఆ వైష్ణవ కపాలములు ఏవైతే ఉంటాయో వాటికి దాచిపెట్టండి సందర్భంలో అవట ప్రయోగం వేదం చేస్తుంది. అవట ఖనత్వవట దేవానాం త్వాపత్నీహిని యజుర్వేదంలో ఏర్పడుతుంది. అవటే చాపి మాం రామ అంటే అర్థం, ఒక యజ్ఞములో ఎలాగైతే వైష్ణవాన్ ఖనామి అని మన వేదనలు వస్తున్నాయి. రక్షోహణో వలగహనో వైష్ణవాన్ ఖనామీదమహంతం వలగముద్వపామి ఎన్న సమానో యమ సమానో నిచఖానేదమే నమజరం కరోమి. ఇది వేదంలో వస్తుంది. అంటే విష్ణుమూర్తికి సంబంధించిన కపాలములను వైష్ణవ కపాలములు అని అంటారు. ఆ వైష్ణవ కపాలములు ప్రయోగం చేసిన తర్వాత విధి నిమంత్రణ చేసిన తర్వాత వాటిని ఎవరు తొక్కే ప్రదేశంలో కాకుండా ఒక దగ్గర జాగ్రత్తగా గుంటలు తీసి దాడిలో పెట్టి మళ్ళీ భూయాలి. నిచఖానేదమే నమజరం కరోమి. అందుకనే వైష్ణవాన్ ఖనామి రక్షోహణో బలగహనో వైష్ణవాన్ ఖనామి. రాక్షసులందరినీ కూడా లేకుండా చేసేటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన పాత్రలను నేను ఇక్కడ పాతి పెడుతున్నాను అనే అర్థాన్ని మనకి జ్ఞప్తికి తెచ్చేటట్టుగా, రాముడికి తెప్పేటట్టుగా నన్ను బతికుండగా వీడిని పూడ్చిపెట్టారు. బతికుండగా పూడ్చిపెడితే తప్ప గొప్ప? తప్పు కదండి.
వాడేదో అంటే అనొచ్చు కానీ బ్రతుకుండగా పూడ్చిపెట్టచ్చా? వాడు చావడు, పూడ్చిపెడితే తప్ప చావు. పూడ్చిపెట్టాలంటే వీడు బతుకున్నాడు. ధర్మ సూక్ష్మం కదా ఇది. ఆ ధర్మ సూక్ష్మానికి ఇబ్బంది లేని రీతిలో అవట అనే ప్రయోగంలో ఏంటంటే, ఎలాగైతే శ్రౌతయాగంలో రాక్షసులకు సంబంధించినటువంటి పీడ పోవడం కోసమని ఆ పాత్రలు అలా అదేవిధంగా దాన్ని ఖననం చేస్తారో, రామ ఆ విధంగా నన్ను ఖననం చేయి అనే సూచన ఒక్క పదం వల్ల ఇచ్చాడు విరాజుడు. అంటే ఇది యజ్ఞమయమైన కాండ అని చెప్పడానికి వీలుగా ఆ పదప్రయోగాలు అలా ఉంటాయి. అంటే నన్ను ఇలా పాతిపెట్టుట, నిమంత్రించినటువంటి వైష్ణవ పాత్రను పాతిపెడితే ఎలాగైతే అది ధర్మమో, నన్ని పాతిపెట్టుట కూడా ఇదా ధర్మమే అని చెప్పాడు. రాముడు ఎక్కడా ధర్మం తప్పడని గుర్తించాడు. నిజానికి ఇదే కనుక ఎవరో ఈ అజ్ఞాన జనవేదికలు ఉన్నాయి, కొన్ని ఇలాంటివి ఉన్నాయి కదా, వీళ్ళు చూశారా బతుకుండగా పాతి పెట్టించాడు అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేని రీతిలో రాముడు సందేశిస్తాడేమోనని వీళ్ళంతా పుడతారని పాపం విరాజుడు తెలుసు. రాక్షసులే కదా, అహిరే వక్యహే పాదాన్, రాక్షసులకి రాక్షస గుణాలు తెలుస్తాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో పుట్టబోతారు కాబట్టి నన్ను ఇలా బతుకుండగానే అవటే చాపి మామ్రా, గత్తే అని చెప్పచ్చు కదా, శ్వభ్రే అని చెప్పచ్చు కదా, గుంట తీసి అని చెప్పచ్చు కదా, అవటే అని పదం ఎందుకు ప్రయోగించాలి? అవట ప్రయోగం వేదములలో వైదిక ప్రయోగం, అందుకు చెప్పారు. ఇదంతా ఎలా తెలుసు? ఎవరు చెప్తారు? అవటే చాపి మాం రామ పెట్టి కుశలీ వ్రజ. కుశలీ వ్రజ అంటే నువ్వు కుశలుడు, నేర్పరుడువి అని ఒక అర్థం. కుశలీ వ్రజ అంటే ఎలాగైతే ఒక ఋత్విక్కు వాటిని పాతిపెట్టి దర్భలు తీసుకుని వెళ్ళిపోతాడు. కుశలీ కుశాలాతీతి కుశల, దర్భలు చేత పట్టుకున్న ఋత్విక్కుడు ఎంత గొప్పవాడో, నన్ను పాతి పెట్టిన నీవు కూడా అంత పాపమంటని ఋత్విక్కుడు లాంటి వాడివి అని చెప్పాడు వాళ్ళు ఆ విరాజుడు. వ్రజ రక్షసాంగత సత్వానాం ఏష ధర్మ సనాతన. తప్పేం కాదు, ప్రాణములు పోయిన వారిని రాక్షసులైతే ఇలాగే పాతి పెట్టారయ్యా. పాతి పెట్టే వాళ్ళందరూ రాక్షసుల్ని కాదు, రాక్షసుల్ని పాతి పెట్టారు. పాతిపెట్టే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. మనలో కూడా ఎవరెవరిని ఖననం చేయాలి ఒక నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించాలి జాగ్రత్తగా. ఇక్కడ రక్షసాంగత సత్వాన, నాకు ప్రాణములు పోయే, నాకు ప్రాణములు లేవు, ప్రాణములతో ఉన్నాయనుకుంటారేమో, కాదు, నేను ప్రాణములు లేనటువంటి ఒక శవాన్ని. కాబట్టి నువ్వు నన్ను పాతి పెట్టుట ఏష ధర్మ సనాతన, ఇది ధర్మము రామా. రాముడు ఎప్పుడు చిన్న చిన్న ధర్మాల దగ్గర ఆగిపోతూ ఉంటాడు. ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని ఆగుతాడు. ఆగినప్పుడు ధర్మ సూక్ష్మాన్ని ఎవరి చేతో వారి చేత చెప్పిస్తాడు. అది రాముడి దగ్గర ఉండే గొప్పతనం. రాముడు ఎక్కడా కూడా తను చేసే పనిలో, చెయ్యబోయే పని లోకానికి విరుద్ధమైనట్టు కనిపించే సందర్భంలో కూడా ఇలా చేయొచ్చండి, ఇలా చేయడం ధర్మమేనా అడిగితే అక్కడ పెద్దలు ఇలాగే చెయ్యాలయ్యా, ఇదే ధర్మం అని వాళ్ళ నోటి వెంట చెప్పించి విన్నారు కదా చేస్తారు అన్నట్టుగా ఉంటుంది రాముని యొక్క ప్రవర్తనము. చివరిదాకా మీరు గమనించవచ్చు. చివరిదాకా ధర్మాన్ని తప్పని రాముడు అనడం కారణం సత్యపరాక్రముడు అనే పదం కానీ, ధర్మాత్మ అనే పదప్రయోగం కానీ. అందుకు ఇంద్రజిత్తుని చంపడానికి లక్ష్మణస్వామి కేవల శస్త్రాన్ని తీసి రాముడు ధర్మాత్ముడైతే అని మొట్టమొదటి విశేషణం. ధర్మాత్ముడైతే, ధర్మం తప్పని వాడైతే అది విశేషణం. అది దానికి ఉండే ప్రభావం. కాబట్టి ఇక్కడ ఇలా అని ఇది ధర్మమయ్యా, నన్ను పాతిపెట్టేయచ్చయ్యా. అవటే ఏ నిధీయంతే తేషాం లోకా సనాతన. ఇలా కనుక ఇలాగ రాక్షసుల్ని కనుక ఇలాగ చంపి పాతిపెట్టేస్తే, వాడు మళ్ళీ లేవకుండా కనుక చేస్తే వాడికి అక్షయమైన లోకములు ఏర్పడతాయ్యా, నీకు మంచి మంచి లోకములు ఏర్పడతాయి. రాముడికి చెప్పాలా ఈ మాట. ఈ మాట ఎందుకు చెప్పాడో నెక్స్ట్ సర్గలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 7:15 అయిపోయింది, చెప్పేసుకుందాం అని. మీకు గొప్ప గొప్ప లోకములు ఏర్పడతాయి అని చెప్పాడు. ఏవముత్వాకు కాకుత్స్థం విరాధశర పీడిత. శరము యొక్క బాణము దెబ్బ అప్పుడు తెలిసింది. బాణంతో ఇప్పుడు నొప్పి పెట్టింది, నొప్పి కలిగి అంటున్నాడు. బభూవ స్వర్గ సంప్రాప్త న్యస్తదేహో మహాబల. ఒక్కసారి తన మనస, తనకుండేటువంటి తపస, ప్రాణములను పోగొట్టుకున్నాడు అని ఇక్కడ అధ్యాహారం తెచ్చుకోవాలి. ఎందువల్ల ఇక్కడ వాల్మీకి చెప్పాడు స్వర్గ సంప్రాప్త.
స్వర్గమును పొందినవాడయ్యను. ఇంకా రాముడు పాతి పెట్టడానికి ముందు ఇంకా తర్వాత ఇంకా చాలా కథ ఉంది. కానీ ఇక్కడ స్వర్గ సంప్రాప్త అంటే అర్థము తను మానసికమైనటువంటి తీరులో ఒకసారి నన్ను తీసేయండి అన్నట్లుగా ఆ న్యస్తదేహుడై నా మహాబలుడు అలాగే ఇంకా ఏమాత్రము స్పృహ లేని వాని వలె పడిపోయాడు. పడి ఉన్నాడు. వాడు ఇంకా చావల. మామూలుగా ప్రాకృతికంగా చావల, కానీ మానసికంగా తన ప్రాణాలను తానే స్వయంగా తీసుకుని ఆ శరీరం నుంచి విడదీసి ఈ శరీరాన్ని పాతిపెట్టండి అని చెప్పాడని ఇక్కడ ధర్మాన్ని ఆలోచించారు. ఆ రకంగా కుంజర అప్పుడు తచ్చుత్వా అది విన్నాడు రాముడు. రాఘవో వాక్యం రాముడు మాట్లాడుతున్నాడు. లక్ష్మణం వ్యాధిదేశ లక్ష్మణస్వామితో ఇలా అంటున్నాడు. అంటే ఆశ్చర్యకరంగా అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఇంకా ఆశ్చర్యము అంటే తర్వాత ఉండే వాక్యం చూద్దాం. కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్య చ లక్ష్మణ. లక్ష్మణుడికి ఇదంతా కూడా తమాషగా అనిపిస్తుంది. విరాజుడు చెప్పిన పదములలో ఉండే తాత్వికత లక్ష్మణస్వామికి అర్థం కాని అవసరం లేదు. సీతారాములకి ఇద్దరికీ అర్థం అవ్వాలి అంతే. లక్ష్మణస్వామికి అర్థం అవసరం లేదు. లక్ష్మణస్వామి చాలా తమాషాగా వీడిలా మాట్లాడుతున్నాడు, ఏదో తమాషాగా ఉంది అని చూస్తూ ఉంటే లక్ష్మణుడికి మళ్ళీ ప్రాకృతికమైన భావన పెంపొందించే విధముగా రాముడు మాట్లాడాను. ఇది అనే పదంలో ఉండే వాల్మీకి యొక్క ప్రయోజనం. ఎలా మాట్లాడాడు? వీడు చూస్తే దుర్మార్గుడు. రాముడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మరి అంత జాగ్రత్తగా పాపం నేను శాపగ్రస్తుడిని, నీ వల్లే నేను తరిస్తాను, ఇంత పాపం బతుకులాడుకుని చెప్పితే రాముడు మళ్ళీ లక్ష్మణస్వామికి ప్రాకృతికమైన అవస్థని పొందించాలి. రాముడి దగ్గర ఉండే గొప్పతనం అది. మళ్ళీ ఈ లోకంలో లక్ష్మణస్వామి లాక్కొచ్చి కుంజరస్యేవ ఆంచి పెద్ద ఏనుగులా ఉన్నాడు వీడు, రాక్షసుడు వీడు. కాబట్టి లక్ష్మణ నేను గట్టిగా వీడి కంఠం మీద నొక్కి పట్టుకుంటా, నువ్వు జాగ్రత్తగా వీడిని గుంట తవ్వడం ప్రారంభించు అన్నాడు. నిజానికి వీడిని పాపం విడిచిపెట్టేసి వీళ్ళిద్దరూ హాయిగా ఉండవచ్చు. ఒక లక్ష్మణస్వామి తవ్వాలని ఎంత గుంట తవ్వాలండి? వాడు ఏమైనా 6 అడుగులు ఉన్నాడు, 60 అడుగులు పైన ఉన్నాడు. వాడికి గుంట తవ్వాలంటే ఎంత కష్టం. లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, లక్ష్మణం వ్యాధిదేశ. లక్ష్మణ నువ్వు గుంట తవ్వడం ప్రారంభించు. ఎందువల్ల? కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్య చ లక్ష్మణ. వీడు దుర్మార్గుడు, రాక్షసుడు, ఏనుగు అంటున్నాడు. వీడిని పాతిపెట్టాలంటే పెద్ద గుంట తవ్వాలి. కాబట్టి వనే అస్మిన్ సుమహతు స్వభ్రం. ఇక్కడ వాడు రాముడు అవటాన్ని ప్రయోగించట్లా, ఇక్కడ స్వభ్రం అంటున్నాడు. వనే అస్మిన్ ఈ అడవిలో పెద్ద సుమహతు, మహత్ అంటేనే చాలు, చాలా పెద్ద స్వభ్రం గుంటను కన్యతాం రౌద్రకర్మణ. ఈ దుర్మార్గుడి కోసం పెద్ద గుంట తవ్వాలి లక్ష్మణ. ఇత్యుక్త్వా లక్ష్మణం రామ ప్రదర కన్యతామితి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అవట ప్రయోగం చేయలే రాముడు. ప్రదర పెద్ద గుంటతో లక్ష్మణ వీడి మొత్తం పూడ్చిపెట్టి వీడి మీద మట్టి కప్పి కదా వీడిని సంపాదన. కాబట్టి నువ్వు ఆ పనిలో ఉండు. తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్. ఇక్కడ చెప్పండి, నువ్వేం చేస్తావు అంటాడేమో లక్ష్మణుడని ఆ మోకాల్ని జాగ్రత్తగా కంఠం మీద నొక్కి పెట్టి మళ్ళీ వీడు లేవకుండా చేస్తా అంటున్నాడు. వాడు లేవకుండా పడిపోయాను సుమా, చంపేయండి అని అన్ను అంటుంటే మళ్ళీ లేవకుండా చేస్తాను అంటే లక్ష్మణస్వామికి ఏం సంకేతం ఇచ్చాడు? రాక్షసులు ఎప్పుడూ రాక్షసులే, వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా అజాగ్రత్తగా ఉండరాదు, అప్రమత్తతతో ఉండాలి. వాళ్ళు చెప్పేవన్నీ నమ్మడానికి వీల్లేదు, మనం చేసే పని మనం చెయ్యాలి. ఇది రాముని యొక్క సందేశం లక్ష్మణస్వామి. దీనికోసమని కంఠం మీద పాదాన్ని ఒత్తి వీర్యవాన్ అంటాడు వాల్మీకి. అంటే అసలు బలమంతా ప్రయోగించు. ఇదంతా అబద్ధం అనుకుంటాడేమో, ఊరికి అలా కంఠం మీద కాలు పెట్టి నువ్వు తొవ్వు అంటే వల్ల కాదు. తన బలమంతా ప్రయోగించి వాడిని తొక్కుతున్నట్టుగా కనిపించాడు. ఇప్పుడు ఆల్రెడీ మరణించిన వాడిని తొక్కుతున్నట్టుగా చెప్పాడు. తతఃఖనిత్రమాదాయ లక్ష్మణస్వామి మెల్లగా పలుగు పారా తీసుకుని లక్ష్మణ శ్వభ్రభుత్తమం పెద్ద గుంటని తొవ్వాడు. అఖనత్ పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః. పార్శ్వతస్తస్య ఎందుకు పక్కనే ఎందుకన్నాడు? ఎక్కడో తొలితే వాడిని మోసుకెడితే వీడికి కష్టం కదా, ఈడ్చుకు వెళ్ళడం కూడా కష్టం. ఏదైనా ఎరుగులు ఉంటే ఎరుగులు కట్టి లాక్కెళ్ళచ్చు, దుంగలు లాగినట్టు. వీడిని మళ్ళీ పోయడం అంటే కష్టం. పైగా ఇంకో తమాషా ఉంది అక్కడ. ఎందుకు పక్కనే తొవ్వాడంటే వాడి రక్తము కారి తడిసిన నేల అక్కడ తవ్వడం ఈజీ అవుతుంది.
ఇంకెక్కడా నవ్వాలనుకోండి, ఎంత కష్టం. కాబట్టి వాడి యొక్క చేతులు తెగనరికిన రక్తముతో తడిసిన వాడి చెమటతో తడిసినటువంటి మెత్తబడ్డ నేలని అనాయాసంగా లక్ష్మణస్వామి తవ్వేసి వాడిని మీరు దొల్లిస్తే చాలు ఇంకా ఆ గుంటలో పడతాడు. అంత ప్లాంట్గా గుంటతో వేడు. అందుకని వాల్మీకి ఇంకా చెప్పకుండా పారిశ్వత తస్య పక్కనే తవ్వెను అని చెప్పిన కారణం అది. ఊరికే పక్కనే తవ్వెను అని అంటే అర్థం అవుతుంది. పక్కనే తవ్వడానికి కారణం వాడి శరీరాన్ని మళ్ళీ మోసుకు వెళ్ళే అవసరం లేకుండా వాడి రక్తంతో తడిసి మెత్తబడ్డ నేలను తవ్వడం అనాయాసం అవుతుంది కాబట్టి పక్కనే. లక్ష్మణస్వామి ఇంకా తెలియని వాడు అనమాట. అలాగే తవ్వాడు. రాముడు ఏం చెప్పాల, ఆవిడ గుంట తవ్వన్నాడు అంతే చాలు. ఆయన ఆలోచించి తవ్వాడు. ఎక్కడో అక్కడ తవ్వాడు అనుకోడు, నీ పక్కన తవ్వరా బాబు మళ్ళీ రాముడు పిలవాలి కదా. ఈ ఇబ్బంది లేకుండా పక్కనే తవ్వెను. తమ్ముక్త కంఠం నిష్పిష్య. రాముడు ఒక్కసారి తన కంఠం మీద ఉండేటువంటి కాలు తీశాడు. శంకుకర్ణం మహాస్వనం. అప్పటిదాకా నొక్కి పెట్టాడేమో. ఎప్పుడు మీరు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, చిన్న చిన్న బేబీ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మ మీద మీరు ఒక్కసారి ఆ కంఠం దగ్గర నొక్కి చూడండి, తలకాయ అలా వేస్తుంది, చెవులు అలా వేస్తాయి కదా. సరిగ్గా అదే వాల్మీకి వర్ణిస్తున్నాడు. శంకుకర్ణం. ఆ చెవులు ఇలా ఉండి చెవులు కాస్త పైకి లేచాయి. ఎందువల్ల? ఒత్తిడి వల్ల ఏర్పడినటువంటి మార్పుని కూడా వాల్మీకి విడిచిపెట్టాల. శంకుకర్ణం అప్పటిదాకా వర్ణించాడు. ఎలా ఉన్నాయి? గాడిద చెవుల వలె ఉన్నాయి. శంఖములు పైకి లేచినట్టుగా లేచాయి. అంటే ఇలా ఉండగా నేను నొక్కి పెట్టడం వల్ల లేచినటువంటి తమాషా ఆ రూపాన్ని మన కడుల ముందు కనిపించేటట్టుగా శంకుకర్ణం మహాస్వనం. కంఠం మీద ఒక్కసారి ఆ కాలు తీసేటప్పటికీ ఆ అని అరిచాడు. అది ఎంతలా ఉంది? పెద్ద అరుపు. ఆ అరుపును విన్నారు వీళ్ళిద్దరూ. విన్న తర్వాత విరాధం ప్రాక్షిపత్శ్వభ్రే నదంతం భైరవస్వనం. వాడికి ప్రాణం లేదని తెలిసినా, ఇది శాపమని తెలిసినా, శరీరానికి ఉండే బాధ శరీరందే కదా, వాడు ఎప్పుడు కూడా ఆ శరీర బాధ అనుభవిస్తూనే ఉన్నాడు విరాధుడు. అలాంటి సమయంలో విరాధం ప్రాక్షిపత్స్వభ్రే ఒక్కసారి విసిరినట్టుగా విసిరారంటే ఒక్కసారి ఇద్దరు కూడా తోయి అని హైలెస్సా అన్నట్టుగా ఒక్కసారి తోస్తే టక్కర గుడ్డలో పడ్డాడు. పడేటప్పుడు భైరవస్వరం ఒక్కసారి మళ్ళీ భాని అరిచాడు. తమాహవే నిర్జితమాశు విక్రమౌ స్థిరాబుభౌ సంయతి రామలక్ష్మణౌ ముదాన్వితౌ చిక్షిపతుర్భయావహం నదంతముత్క్షిప్య బిలేతు రాక్షసం. ఒక మంచి యుద్ధం చేసి గొప్ప పరాక్రమవంతులైన స్థిరమైనటువంటి పరాక్రమము కలిగిన వారు అంటాడు వాల్మీకి. ఒక దెబ్బకి భయపడి పారిపోలేదు అడవిలోంచి. ఇంత పెద్ద రాక్షసుడికి తట్టుకొని స్థిరమైనటువంటి వాళ్ళై ఉభౌ వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణులు ముదాన్వితౌ చాలా సరదాగా నవ్వుకుంటూ ఒక్కడిని లేపేశాం, ఇలాగే అందరినీ లేపేయగలం అన్నంత ధీమాతో ముదాన్వితౌ చిక్షిపతు భయావహం చాలా పెద్ద భయంకరమైనటువంటి ఆ వాణ్ణి ఉత్క్షిప్య బిలేతు రాక్షసం ఒక్కసారి విసిరి ఆ బిలంలో పడేశారు అని చెప్పాడు. అవధ్యతాం ప్రేక్ష మహాసురస్య కౌశితేన శస్త్రేణ తదానరర్షభౌ సమర్థ్య చాత్యర్థ విశారదాబుభౌ బిలే విరాధస్య వధం ప్రచక్రుతు. ఇన్ని శ్లోకాలు ఇక్కడ వాల్మీకి చెప్పక్కర్లా, చెప్పాడంటే తాత్పర్యమేమో గ్రహించాలి. ఇక్కడ అవధ్యతాం ప్రేక్ష్య రాముడికి ఒక పెద్ద కథని పెద్ద ఒక యుద్ధతంత్రాన్ని నేర్పాడు విరాధుడు. ఎలా నేర్పాడు? నాలాగే సావు లేకుండా వరమున్నవాళ్ళు ఇంకా ఉంటారు, నీకు కనిపిస్తూ ఉంటారు మన యుద్ధాల్లో రాక్షసులు. అంటే వాళ్ళని చంపడానికి కూడా ఉపాయాలు ఉంటాయి రామా. నన్ను కత్తితో కోసినా చావను, దేంతో పగలగొట్టినా పగలను కదా. అలా నన్ను ఒక 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 శుభ్రంలో పాతేస్తే చచ్చిపోయినట్టుగా నాకు ఒక మినహాయింపు ఉన్నట్లుగానే సాగు లేకుండా వరం పొందారనుకునే రావణ కుంభకర్ణ ఇంద్రజిదాదులందరికీ కూడా ఏదో ఒక ఇలాంటి మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఆ మినహాయింపును గుర్తించేటట్లుగా నీ తంత్రం నడవాలి అని చెబుతున్నట్లుగా విరాధుని యొక్క వధ సాగింది. ఇది వాల్మీకి మనకి తమాషాగా చెప్పాడు. సమర్థ్య చ అత్యర్థ విశారదాబుభౌ. తర్వాత ఉండేటువంటి యుద్ధమును తమ నేర్పరి నైపుణ్యముతో గుర్తించిన వారైన రామలక్ష్మణులను ఆ విధంగా చేసిన విరాధుడు అని అంటారు. ఇది ఇంత కథ ఉంది. విరాధుణ్ణి
బిలంలో పడేశారు. స్వయం విరాధేన హి మృత్యురాత్మన ప్రసఖ్య రామేణ వదార్థమీప్సిత నివేదిత కాననచారిణా స్వయం నమే వధశ్చష్టకృతో భవేదితి. ఇలా సాధ్యమవుతుందా? ఒకడికి ఏదో వరం ఉంటుంది, ఆ వరంలో ఉన్నవాడు నాకు ఈ వరం ఉన్నది కాబట్టి నేను చావను, నేను ఎంత చేసినా చావను, ఇలాగే చేస్తేనే చస్తాను ఎవరన్నా చెప్తాడు. దాన్ని చంపాలంటే దీంతో కొట్టుని ఎవరన్నా చెప్తారు? చెప్పరు కదా. మరి ఎలా తెలుస్తుంది అంటారా అని వాల్మీకి 2వ శ్లోకంలో స్వయం విరాధేన హి మృత్యురాత్మన. రాముడు తమాషాగా వాడికి కనిపించగానే, సీతను పట్టుకోగానే కోపంతో పలకవలసిన రాముడు కోపంతో కాకుండా నవ్వుతూ మాట్లాడాడా లేదా? నవ్వుతూ మాట్లాడితే ఏమైంది? వాడు కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు, వీడికి ఏం చెప్పినా పర్వాలేదు అనుకుని బేల పిరికివాడి వలె మాట్లాడినట్టుగా నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టానయ్యా, మీ ఇద్దరం మంచివాడు, నా భార్య సీత, నేను అడవిలోకి వచ్చాను తప్ప నేను అపకారం చేసేవాడు కాదు, బాబాబు నన్ను వదిలిపెట్టేయి అన్నట్లుగా రాముడు మాట్లాడాడు. అక్కడ మాట్లాడితే వాడికే వస్తుంది, వీడిని నేను ఏం చేయలేడు అని కనుక అభిప్రాయం ఏర్పడితే, నువ్వు ఎంత చేసినా చావనరా, ఇలా చేస్తేనే చస్తానరా, అది నా గొప్పతనం అని వాడితో చెప్పించాడా లేదా వాళ్ళు కదా. అంటే ఇదే తంత్రాన్ని రామా నువ్వు ముందు ముందు కూడా వినియోగించవలసి ఉంటుంది అనే యుద్ధతంత్రాన్ని నేర్పుతున్నటువంటి విధానంతో విరాధ కథ సూచికల్లాగా ప్రవేశిస్తుంది. అంటే అవధ్యులైన వారు ఉంటారు, వరప్రదానాన్ని పొందినవారు ఉంటారు. వాళ్ళతో కూడా నువ్వు కనుక సరైన నేర్పరితనంతో తంత్రాన్ని నడిపితే వాళ్ళ చావులు ఎలా ఉంటాయో తెలుస్తాయి. కాబట్టి అలా నడపండి అన్నట్లుగా ఈ ప్రయోగం సాగింది. అందువల్ల కదా విభీషణుడంత వాడు రావణాసురుడు తమ్ముడే అయినా తన దగ్గర వచ్చినప్పుడు చాలా సున్నితంగా, చాలా సునిశ్చితంగా అతన్ని చేర్చుకోగానే పట్టాభిషేకం చేయడం, పట్టాభిషేకం కాగానే వాళ్ళ సంగతి చెప్పవా అని అడగడం, ఇవన్నీ యుద్ధతంత్రంలో భాగాలు. అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా విరాధుడు రణతంత్రాన్ని తన యొక్క జీవితం ద్వారా తన జీవితమే ఒక పాఠంగా నేర్పినట్టయింది. అందువల్ల వాల్మీకి వాడు చనిపోయాక వాడిని గుంటలో పడేసి హాయిగా వెళ్ళిపోయారని చెప్పకుండా ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు. వాల్మీకి ప్రణాళికలో కూడా ఎక్కడా మనకి ఏదో అనవసరంగా ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి అనుకునే అవసరమే ఉండదు, రాకూడదు. తదేవ రామేణ వాడు ఏం చెప్పాడు? నన్ను పాతి పెడితే తప్ప చావను అన్నాడు కదా. ఆ చావు ప్రయోగాన్ని రాముడు గుర్తించాడు కాబట్టే ఇక్కడ వాల్మీకి చెప్పే మాట, వీడిని పాతి పెడతానురా అన్న లక్ష్మణస్వామితో కదా. నన్ను పాతి పెడితే తప్ప చావను అని వాడు ఒక ఫ్లోలో మాట్లాడాడు. ఒక మామూలుగా మాటల సందర్భంలో చెబితే దాన్ని గుర్తుంచుకుని వీడిని పాతి పెడదాం అని రాముడు చెప్పినటువంటి మాట. బిలంచ రామేణ బలేన రక్షస ప్రవేశ్యమానే వనన్నినాదితం. కాబట్టి ఇంత రాముని యొక్క సునిశ్చితమైన బుద్ధి ఇంత ప్రయోగంలో, ఎక్కడ ఆపదలో ఉన్నప్పుడు కూడా శత్రువు మాట్లాడిన మాటలలో ఉండే లొసుగులు, మాటల్లో ఉండే అవకాశములు, మాటల్లో ఉండే బలము బలహీనత అన్నీ గుర్తించగలిగిన వాడే రాముడు ఉన్నాడని, రాముని యొక్క మేధాశక్తిని ఇక్కడ మనం చెప్పినట్టయింది. కాబట్టే విరాధుడు కుశలీ వ్రజ అన్నట్టంటే నేర్పరివాడవై వెళ్ళువు అన్నాడు. తను చంపిన వాడిని ఒక నైపుణ్యం కలిగిన వాడవై వెళ్ళువు ఎందుకంటే అన్నాడంటే కారణం ఈ కథ ద్వారా నీ యొక్క మేధ మరింత రణతంత్రంలో ఆరితేరుతుంది అని చెప్పినట్టయింది సూచిక అంతా కూడా. అది కథ. అందువల్ల ఇక్కడ వాల్మీకి ప్రయోగం చూడండి. ప్రహృష్ట రూపావివ రామలక్ష్మణౌ. అప్పుడే ఆనందిస్తున్న వాళ్ళ వలె నటించిది. ఎందుకు ఇలా అనాలి? నిజంగా ఆనందించారు కదా. రాక్షసుణ్ణి చంపిన వాళ్ళు ఆనందిస్తారా? ఆనందిస్తున్నట్లుగా ఉంటారా? అంటే రాముడికి ఇదంతా తెలిసి వీడిని చంపగలమని తెలిసి అప్పటిదాకా నటించిన భయమంతా నటన అని మనం చెప్పడానికి వీలుగా ప్రహృష్ట రూపౌ ఇవ అంటే సాదృశ్యమా, ఉపమానార్థం. అంటే ఆనందపడుతున్న వారి వలె అని అర్థం. అంటే ఇక్కడ దాకా వాడు భయపడలేదు అని చెప్పడం కోసం వాల్మీకి యొక్క గొప్ప ప్రయోగం అది. విరాహగుర్వ్యా ప్రదరే నిహత్యతౌ ననందతు వీతభయౌ మహావనే శిలాభి అంతర్దధతుశ్చ రాక్షసం. అలాగా భయము లేనివారై ఆనందాన్ని పొందినవారై ఆ మహావనంలో
ఆ పెద్ద అవటం అంటే ఒక పెద్ద గుంటలో వాడిని పడేసి వాడి మీద రాళ్ళన్నీ పడేసి మళ్ళీ ఆ శరీరానికి మళ్ళీ వేరే కదలిక రాకూడదని ఆ శరీరం మీద రాళ్ళు పడి ఏదో కాంక్రీట్ వేసినట్టుగా ముందు రాళ్ళు శిలాభి అంతర్దధతు దధతు అంటే అర్థం లోపల రాళ్ళు పెట్టి పైన మట్టి కప్పారంటే కాంక్రీట్ వేసి కదలకుండా ఉండేటట్టు చేసినట్టు లెక్క. ఆ విధంగా అంతేకాకుండా రకరకాల ఒక చనిపోయిన ప్రేత విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఖచ్చితంగా పాతి పెట్టేటప్పుడు ఆ పాతిపెట్టి ఎంత గుంట తీసినా ఆ శవాన్ని పాతిపెట్టినా పైన 1 2 రాళ్ళు వేస్తారు. ఇది తాంత్రిక ప్రయోగంలో చెందుతుంది. రాయి వేస్తే రాక్షసికి పెద్ద అడ్డు. అందుకని సముద్ర స్నానం చేయాలనుకోండి. పిప్పలాదాత్ సముత్పన్నే, సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఓ పిప్పలాదనే మహర్షి ద్వారా పుట్టిన ఓ కృత్యమా, నీగో నీ ఆహారంగా ఒక రాయిని వేస్తున్నా అని ఒక రాయినో ఇంత ఇసుకనో ఆ సముద్రంలోనో అందులో వేసి స్నానం చేస్తారు. ధర్మశాస్త్రం చెప్తుంది. కారణం ఒక రాళ్ళు రాక్షసులకి ప్రేతలకి వాటికి ఒక ఒక అడ్డుదల కలిగిస్తాయి. అందుకనే మీకు అంటే ఇది మంగళావహమైనటువంటి సందర్భమైన చెప్పడం తప్పేం కాదు కాబట్టి చెప్తున్నా. చనిపోయిన తర్వాత 10వ రోజున ఒక శిలలో ఆవాహన చేసి శిల మీద తర్పణాన్ని ఇప్పిస్తారు. ఇదంతా కూడా ధర్మశాస్త్రంలో ఉండే పద్ధతి. కాబట్టి రాముడు తెలిసినవాడు కాబట్టి వాడిని పాతిపెట్టాక వాడి మీద రాళ్ళు కప్పించాడు. రాళ్ళు పడేసి మళ్ళీ ఆ ప్రేతకి ఎలాంటి కదలిక లేని స్థితిలో వాడికి మళ్ళీ మోక్షం తప్ప మళ్ళీ వాడు లేవాల్సిన అవసరం లేని స్థితిలో అతన్ని అంతర్దధతుశ్చ రాక్షసం, ఆ విధంగా కాంక్రీట్ వేసి మళ్ళీ లేవకుండా ఉండేటట్టుగా విరాధుణ్ణి అక్కడ పాతిపెట్టారు. తతస్తుతౌ కాంచన చిత్రకార్ముకౌ నిహత్య రక్ష పరిగృహ్య మైథిలీ విజహ్రతుస్తౌ ముదితౌ మహావనే దివిస్థితౌ చంద్రదివాకరాదివ. చిట్ట చివరి శ్లోకం 4వ సర్గది. తతస్తుతౌ, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా తూ అనే ప్రయోగం చేస్తే అర్థం ఏంటంటే ఇక్కడ దాకా ఉండే భయము, వెరుపు, చావు, అద్భుతము అన్నీ విడిచిపెట్టేది మళ్ళీ ఫ్రెష్గా అయిపోయారు అని చెప్పడానికి వీలుగా తు అనే ప్రయోగాన్ని ప్రయోగిస్తారు కవులకు ఉండే గొప్పతనం. కాంచన చిత్రకార్ముకౌ, మంచి ధనస్సులు మంచి బంగారంలా మెరుస్తున్నాయి అంటే అర్థం ఇంత పెద్ద యుద్ధం చేసినప్పటికి కూడా ఆ ధనస్సులకు ఎలాంటి మలినము లేదు. కాంచన చిత్రకార్ముకౌ, బంగారంలా మెరిసేటువంటి ఆ ధనస్సులు ధరించిన వారై నిహత్య రక్ష, ఆ రక్షస్సును జయించి పరిగృహ్య మైథిలి, ప్రదగ బెంబేలెత్తిపోయి భయపడుతూ ఉండే సీతను ఒకసారి దగ్గరికి చేర్చుకున్నాడు రాముడు. విజహృతుస్తౌ ముదితౌ మహావనే, ఇప్పుడు ఆనందిస్తూ అక్కడి నుంచి మెల్లగా చంద్రుడు సూర్యుడు కనుక సూర్యుడు మంచి ప్రతాపవంతంగా చంద్రుడు మరింత ఆహ్లాదంగా ఎలా ఉంటారో రామలక్ష్మణులు ఇద్దరూ ఇలా ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు చంద్రుడు ఎవరు, సూర్యుడు ఎవరు? లక్ష్మణస్వామి సూర్యుడు, రాముడు చంద్రుడు, రామచంద్రుడు. ఎందువల్ల? ఈ కథ వల్ల, ఈ యుద్ధం వల్ల మరింత ప్రతాపాన్ని పొందినవాడేమో లక్ష్మణుడు. ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నాకు పెద్ద కథ తెలిసింది అనుకున్నాడు. రాముడు తెలిసినవాడు కాబట్టి ఆహ్లాదంగా సీతను దగ్గరికి చేర్చుకున్నాడు కాబట్టి ఆహ్లాదుడే చంద్రుడు. చంద్ర దివాకరావివ, సూర్య చంద్రావివ కాదు, చంద్ర దివాకరావివ. చంద్రుడు సూర్యుడి వలె లక్ష్మణుడు రాముడు ఆనందంతో అడవిలోకి బయలుదేరెను అంటూ వాల్మీకి అరణ్యకాండలో 4వ సర్గ ముగించాడు. యథావకాశం మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. మళ్ళీ శని ఆదివారంలో ఈ 5వ సర్గ నుంచి అరణ్యకాండం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంత భాగ్యాన్ని కలిగించిన రామచంద్ర ప్రభు యొక్క దివ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యాహో భవయస్థో జనార్దనః కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షుగవాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఏడున్నర